Ananda Lahari, best option for retired couples. 2 BHK plots for sale. For more details, call 9885463376 or 9848105777. హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ సువర్ణ. వెల్కమ్ టు సుమన్ టీవీ. నిన్నటి నుంచి సోషల్ మీడియాలో ఒక వార్త బాగా వైరల్ అవుతోంది. ఎవరైతే సాఫ్ట్వేర్ ఫీల్డ్ సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళందరికీ లైఫ్ అయిపోయింది, ప్రపంచవ్యాప్తంగా 30,000 మందిని ఎంప్లాయ్మెంట్ పోయింది అన్న మాట విన్న తర్వాత భయం వేస్తోంది. నిజంగానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత మ్యాన్ పవర్ తగ్గిపోతుందా అన్న భయానక సిచ్యువేషన్స్లో రైట్ను మనం ఉన్నామని చెప్పొచ్చు. సో ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి చార్టెడ్ అకౌంటెంట్ బోసు గారు ఉన్నారు. సో ఆయనతో మాట్లాడదాం. అసలు ఏం జరగబోతోంది, నిజంగానే ఈ సాఫ్ట్వేర్ ఫీల్డ్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి నిజంగానే లైఫ్ లేదా, ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. సో హాయ్ బోసు. హలో అండి. సో వెల్కమ్ టు సుమన్ టీవీ. సో నిన్నటి నుంచి మీరు కూడా చూస్తూ ఉన్నారు, చాలా ఛానల్స్లో మాట్లాడుతున్నారు. అంటే యాజ్ ఏ చార్టెడ్ అకౌంట్గా అది కొంచెం పక్కన పెడితే, ఒక నార్మల్ పర్సన్గా ఎవరైతే ఈ సాఫ్ట్వేర్ ఫీల్డ్ సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళ లైఫ్ స్టైల్ అసలు నెక్స్ట్ ఎలా ఉండబోతుంది? ఈ వార్త విన్న తర్వాత అందరూ భయాందోళన సిచ్యువేషన్స్లోకి వెళ్ళిపోతున్నారు. ప్రతి ఒక్కరు నిన్నటి నుంచి ఎవరైతే ఈ సాఫ్ట్వేర్ ఫీల్డ్లో పని చేస్తున్నారని తెలిసిన తర్వాత ఫ్రెండ్స్కి మెసేజెస్ చేస్తున్నారు, ఫ్యామిలీతో మాట్లాడుతున్నారు, నీ జాబ్ ఓకేనా అని. ఆ సిచ్యువేషన్స్లోకి వెళ్ళిపోయాం. బ్రేకింగ్లో ఏంటంటే ఒక పాయింట్ మాత్రమే తెలుసుకుంటాం, ఎవరికి ఇబ్బంది అయింది, ఒరాకిల్ ఎందుకు ఇంత నిర్ణయం తీసుకుంది, ఈ విషయాలు అయితే తెలియదు. సో మీరు కూడా న్యూస్ చూసే ఉంటారు. సో ఏం చెప్తారు? ఈరోజు మీరు న్యూస్ చూస్తున్నారు. నేను 2 years నుంచి డిఫరెంట్ మీడియాలో మాట్లాడుతున్నాను ఈ విషయం మీద. రీసెంట్గా వేరే ఒక ఛానల్లో కూడా ఏదో చేసిన దాని మీద నన్ను అందరూ బూతులు తిట్టారు కింద. అరే నువ్వెవరో చాటాగా ఉన్నావు, నువ్వెవడరా మా జాలు పోతాయని చెప్పడం అని. ఇది జరిగి నేను అరౌండ్ 6 or 7 months బ్యాక్ చెప్పాను. నేను చెప్పాక బయటికి వచ్చి, ఇప్పుడు నేనంటే చాటాగా ఉండి ఒక హైదరాబాద్లో కన్ఫైన్ ఒక చిన్న సీఏని, కాబట్టి నాకు దానికి వాల్యూ లేదని వాళ్ళందరూ ఎవరైతే తిట్టారో అలాగే చేశారు. ఈరోజు అదే వీడియో కిందకి వెళ్ళి నేను కమెంట్లు చేశాను, ఎవరైతే నన్ను తిట్టారో రిప్లై చేశా. ఇప్పుడేమంటారా బాబు, సారీ చెప్పు అని చెప్పి ఊరినే కామెడీ కోసం. అంటే నా ఉద్దేశం, నేను చెప్పడం ఉద్దేశం ఏంటంటే, మనం బతుకుతాం అందరం ఇక్కడే ఉంటాం, అందరం జాబులు చేస్తాం. మీరు యాంకరింగ్ జాబు, నేను సీఏ జాబు చేస్తాం. నేను కూడా రీప్లేస్ అవుతాను కమింగ్ డేస్లో. ఇప్పుడు ఆల్రెడీ నేను ఆల్మోస్ట్ రీప్లేస్ అయినట్టే. ఐటీ వాళ్ళు ఇంకా ఎక్కువ రీప్లేస్ అవుతారు. అండ్ మై సింగిల్ స్టేట్మెంట్ ఎవ్రీ టైమ్ ఈజ్ 80% జాబ్స్ పోతాయి ప్రజెంట్ ఉన్న ఐటీ జాబ్స్. ఐటీలో ప్రెజెంట్ ఉన్న 80%, మిగతా సెక్టర్లో కూడా 5 to 50% జాబ్లు రీప్లేస్ అవుతాయి విత్ ఆటోమేషన్. ఎగ్జాంపుల్ ఐటీలో 80% చెప్తున్నా కదా, మీ మీడియా ఫీల్డ్లో కూడా ఇప్పుడు కమింగ్ డేస్లో అక్కడ ఒక కెమెరామాను 2 కెమెరాలు చూసుకుంటున్నారు, ఒక ప్రోగ్రామ్ మేనేజర్ చూస్తున్నారు, యాంకర్ మీరు ఉన్నారు. కమింగ్ డేస్లో ఏంటంటే ఇద్దరు అవసరంలా, ఒక పర్సన్ కూడా అవసరంలా కమింగ్ డేస్లో. అంటే ఫస్ట్ 1 year తర్వాత ఏంటంటే ఒకరు సరిపోతారు. వాళ్ళు వచ్చి ఒకసారి సెట్ చేస్తారు, వాయిస్ కమాండ్తో రికార్డ్ అనగలుగుతారు, రికార్డ్ అయిపోద్ది. కానీ యూ అండర్స్టాండ్ మై పాయింట్? అంటే అప్గ్రేడ్ ఎలా అవుతుంది అనేది దాని తర్వాత రికార్డ్ అనేది మీరే రికార్డ్ అంటే ఆటోమేషన్గా అవి ఉంటాయి. ఇది ఎలా అయితే మనం ఇలా మనం సెట్ చేసుకున్నామో, సెట్ టు ద కోర్స్ అని మీరు వాయిస్ కమాండ్ ఏమో అది అటు ఇటు అదే కాదు, ఇది సిస్టమ్ నన్ను జూమ్ చేసుకుంటే కరెక్ట్గా ఉంటుంది. ఇక్కడ నుంచి స్క్రీన్ కనపడుతూ ఉంటుంది. మీరు ఓకే రికార్డింగ్ కూడా రికార్డ్ అయింది అంటే 2 people రీప్లేస్ అయిపోతారు. మీకు అర్థమైందా? ఇంకా ఫర్దర్గా ఏమవుతుందంటే యాంకర్ రీప్లేస్ అవుతుంది. సో మన సెక్టార్లో కూడా, అంటే మీ సెక్టార్లో కూడా ఇలా రీప్లేస్ అవుతుంది. ఐటీలో ఇంకా ఎక్కువ రీప్లేస్ అవుతుంది. ఎందుకంటే అంటే దీనికి బీజం పడింది 2020 కరోనా టైంలో. ఎప్పుడైతే కంపెనీస్ అన్నిటికీ వర్కర్స్ రావట్లేదు, ఆఫీస్కి పని చేయట్లేదు, కానీ నాకు బర్న్ అవుతూ ఉంది శాలరీ. ఎందుకంటే అప్పట్లో ఎంపతి అని, అరే జాబులు తీసిద్దని, వాళ్ళకి శాలరీ లేకుండా అవన్నీ జరిగింది. వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తేనే క్వాలిటీ రావట్లా. మరి దీన్ని ఎలా అధిగమించాలని చెప్పి ఆల్ గుడ్ బ్రెయిన్స్ ఇన్ ద వరల్డ్, పెద్ద వాళ్ళందరూ ఓకే కమింగ్ డేస్లో ఫ్యూచర్లో కూడా యుద్ధాలు జరిగినప్పుడు, ఫ్యూచర్లో ఇంకేదైనా వస్తే మనం ఎలా సర్వైవ్ అవ్వాలనే మోడ్లో ఆటోమేషన్ స్టార్ట్ చేశారు. అప్పుడు ఆటోమేషన్ స్టార్ట్ చేయడానికి మళ్ళీ ఇదే ఇంజనీర్ కావాల్సి వచ్చారు. ఈరోజు ఎవరైతే ఆర్తనాదాలు చేస్తున్న ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళు ఒకప్పుడు 6 లక్షల ప్యాకేజ్ ఉండేది 2020 కరోనాలో. విత్ ఇన్ నో టైమ్ 1 yearలో 30 లక్షల ప్యాకేజ్కి వెళ్ళిపోయారు. మీకు ఐడియా ఉందా? మీ సర్కిల్లో ఆలోచించండి. ఒకప్పుడు 5 లక్షలు 6 లక్షల ప్యాకేజ్లు ఉండే ఐటీ జాబ్స్ 30 lakhs 40 lakhs 50 lakhs వెళ్ళిపోయారు. నేను రిటర్న్స్ ఫైల్ చేస్తాను కాబట్టి నాకు తెలుసు. అంత జంప్ ఎలా అయిందంటే ఆ డిమాండ్ వచ్చింది. అప్పుడు ఆటోమేషన్ చేసే క్రమంలో స్టార్టింగ్ ఎవ్రీబడి స్పెండ్ మనీ స్పెండ్ చేసి ఆటోమేషన్ టూల్స్ తయారు చేశారు. ఇప్పుడు అది టూల్ చేశాక నిన్ను రీప్లేస్ చేయడానికి నువ్వు పనిచేసావు ఇంతకుముందు. ఆల్ ఐటీ పీపుల్ ఈ లాస్ట్ 4 yearsలో ఎక్కువ డబ్బులు తీసుకుని పనిచేసింది ఏంటంటే, వాళ్ళని రీప్లేస్ చేసే జాబ్ని రోబోని, సిస్టమ్ రోబోని, ఏజెంటిక్ ఏఐని క్రియేట్ చేశారు. మీరు అంటున్నారు టెక్నాలజీ అభివృద్ధి చెందిన తర్వాత ఒకప్పుడు వచ్చిన సర్కమ్స్టెన్సెస్ వల్ల మ్యాన్ పవర్ లేకుండా మిషన్తో వర్క్ అనేది స్టార్ట్ చేయాలి. సరే ఓకే, మీరు చెప్పిందంతా బాగానే ఉంది. ఇప్పుడు హ్యూమన్ టచ్ లేకుండా, ఒక హ్యూమన్ ప్రజెన్స్ లేకుండా మిషన్ ఎంతవరకు, అంటే అంత సక్సెస్ఫుల్ అవుట్పుట్ ఇస్తుందని మీరు ఎంతవరకు బిలీవ్ చేస్తారు? 80% నేను బిలీవ్ చేస్తాను అండి. ఇంకోటి ఏంటంటే హ్యూమన్ టచ్ లేదని ఎవరు చెప్పారు మీ అందరికీ? ఇదే రాంగ్ ఇంప్రెషన్. ఇంతకుముందు ఏమైందంటే
10 మంది నాకు బాస్ జాబ్స్ అనే స్టార్ట్అప్ ఉంది. దాంట్లో ఐ డూ హెచ్ఆర్ టెక్ కంపెనీ, లైక్ రిక్రూట్మెంట్ రెడ్యూషన్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసే ఒక పోర్టల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పోర్టల్ డెవలప్ చేస్తున్నాను లాస్ట్ 2.5-3 years నుంచి. నాకు అంతకుముందు 7.5 lakhs బర్న్ అయ్యేది మంత్లీ, శాలరీస్ కావచ్చు, కన్సల్టెన్సీ పేమెంట్ కావచ్చు. నవ్ ఐఎమ్ బర్నింగ్ ఓన్లీ 1 lakh rupees. ఎలా తగ్గింది? నాకేం డిఫరెన్స్ ఏం లేదు అప్పటికి ఇప్పటికి. నేను బిల్ చేశాక నాకు 6.5 lakhs సేవింగ్స్, నా కాస్ట్ తగ్గింది. నాకు మ్యాన్ పవర్ కూడా అప్పుడులో 6-7 పనిచేసేవాళ్ళు. నవ్ ఓన్లీ 1 person ఈజ్ వర్కింగ్. ఎలా డిఫరెన్స్ అయింది? అంతమంది ఎలా తీస్తానంటే సింపుల్ రీజన్ ఏంటంటే 1 person ఉన్నాడు, హోమ్ టచ్ పోయిందని కాదు. ఇంతమంది నేను కోడింగ్ రాయాలంటే నేను కూర్చొని ఇట్లా రాసేవాడిని. ఇప్పుడు నేను అది రాయకల్లా, ఒక సిస్టమ్ రాస్తుంది నా కోడింగ్ అంతా, కానీ దాన్ని రివ్యూ చేసే పర్సన్ ఒకటి కావాలి. ఇంతమంది ఏమైందంటే 10 మంది డెవలపర్స్, 3 రివ్యూర్స్ ఉండాలి. ఈ 10 మందికి వీళ్ళు రాసిన కరెక్టా కాదని లైన్ బై లైన్ చదువుకోవడానికి 3 రివ్యూర్స్ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏంటి, ఈ 10 డెవలపర్స్ ఎవరైతే ఉన్నారో అది సిస్టమ్ చేస్తుంది. ఈ 3 రివ్యూర్లో 2 ఉంటున్నారు, మిగతా ఒకరు తీసేస్తున్నారు. అంటే టోటల్ 13 జాబ్లో 11 jobs గాన్, 2 jobs ఆర్ దేర్. హోమన్ ఉన్నారు ఇంకా, వీళ్ళిద్దరు ఉన్నారుగా. మీరు అన్న 30 మంది పని ఒక 2 పర్సన్స్ తో మిషన్ తో చేసేస్తున్నారు. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. 80% ఎఫిషియన్సీ ఇంప్రూవ్డ్. అయితే దీంట్లో మీరు ఎందాక అన్నారు సార్, ఎంతవరకు కరెక్ట్ అనొచ్చు అంటే, ఎస్ ఇనీషియల్ మెషినరీ అంటే మనం ఇనీషియల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనో షిఫ్టింగ్లో ఉన్నాం కదా, కొన్ని ఎర్రర్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం రాసే కోడింగ్ మెషిన్ కరెక్ట్గా అదే రాదు, కొన్నిసార్లు ఇంటెలిజెంట్గా రాయాల్సి వస్తుంది. కానీ బేసిక్గా ఒక ప్లాట్ఫామ్ ఇచ్చేస్తుంది. ఇప్పుడు ఈ స్టూడియో సెటప్కి ఒక ప్లాట్ఫామ్ని డెవలప్ చేయడానికి అయితే కన్స్ట్రక్షన్ ఉండాలి. సో ఎవరైతే క్లెయిమ్ చేస్తున్న హోమన్ లేకుండా క్వాలిటీ ఉంటుందా అంటే డెఫినెట్లీ 100% ఉండదు. బట్ 80% బెటర్మెంట్ ఉంటుంది. ఆ మిగతా 20% బెటర్ చేయడానికి, 80% రివ్యూ చేయడానికి ఇంకో 2 humans ఉన్నారు చూసా, విల్ ఈజ్ ఎనఫ్. అది జరుగుతుంది. కాబట్టి లేరు అని చెప్పి వద్దు, ఈగోలకు వద్దు. ఐటీ ఎంప్లాయీస్ అందరూ ఓవర్ యాక్షన్ చేయదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ సారీ, అది చాడకుండా నేను మిమ్మల్ని తిడుతున్నాను అనుకోవద్దు, ఎందుకంటే నన్ను తిట్టారు లాస్ట్ టైము. అందుకని ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా, మీరు కరోనా టైంలో మీ డిమాండ్ ఉందని చెప్పి మీరు 5 లక్షల నుంచి 30 లక్షలు తీసుకున్నప్పుడు లేని ప్రాబ్లము, ఈరోజు మాకు రీప్లేస్మెంట్ వచ్చేసి మీ కాస్ట్ సేవింగ్ చేస్తున్నప్పుడు ఎంప్లాయర్ సైడ్ మీకేంటి ప్రాబ్లం? మీరు ఆల్టర్నేట్ ఎత్తుక్కోండి. దేర్ ఆర్ సో మెనీ ఆపర్చునిటీస్ ఇన్ ద వరల్డ్. అంటే హయ్యర్ సాలరీస్, హై బడ్జెట్స్ వల్ల ఇలాంటి సిచ్యువేషన్ వచ్చింది. ఆబ్వియస్లీ ఈరోజు మీరు అంటున్న 30 లక్షల ప్యాకేజ్ అతన్ని 10 లక్షలు పని చేయమని చెప్పండి, చేయడు. అరే నేను ఆల్రెడీ 30 లక్షలు ఉన్నాను, ఓకే ఫేస్ ద మ్యూజిక్ నవ్. మరి ఏంటి భయ్యా నువ్వు మరీ మమ్మల్ని భయపెడుతున్నావు అనేది కామన్ పాయింట్. ఏంది భయ 80% పోవడం అంటే, మరి మిగతా మనకు తెలిసిన వాళ్ళందరూ అంటే దెన్ ఆల్టర్నేటివ్ కెరీర్ ఎత్తుకోండి. ఇప్పుడు నేను చాడగొండి ఆల్సో నేను స్టార్ట్అప్ చేసుకున్నా, నా ఓన్ డబ్బులు పెట్టుకొని నేను డెవలప్ చేసుకుంటున్నా, దాంతోపాటు నాకు చిన్న రెస్టారెంట్ నడుపుతున్నాను. అదేంటంటే ఆల్టర్నేటివ్ చూసుకున్నా, ఇది కాకపోతే ఏదైనా బతుకుతాం అని చెప్పి రోజు కష్టపడి ముందుకు వెళ్తున్నాను. అలాగే మీరు ఆల్టర్నేటివ్ ఏమున్నాయని చూడండి. సరే సార్ మీరంటే ఏదో తెలివైన వాళ్ళు లేకపోతే సీఎల్ కదా, ఏదో మీకు బుర్రలు ఉంటాయి, మా అలాంటి వాళ్ళకి మేము ఆల్రెడీ ఇన్నాళ్ళు పని చేశాక మేము ఏం చేయాలంటే డోంట్ వరీ. మీరేం కెరీర్ షిఫ్ట్ అనేది సడన్గా టోటల్గా డిఫరెంట్ కలగండి. దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ ఆర్ కమింగ్ ఇన్ ద మార్కెట్. 80% జాబ్స్ వెళ్ళినా ఇంకో 20% కొత్త జాబ్లు క్రియేట్ అవుతున్నాయి. దేంట్లో ఏఐ టూల్స్ యూజ్ చేసేవాళ్ళు, ప్రాంప్ట్ ఇంజనీరింగ్, మెషిన్ లెర్నింగ్, క్వాంటమ్ టెక్నాలజీ, సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ మార్కెటింగ్. అంటే ఇది ఐటీలో సంబంధమే, కానీ నువ్వేం చేయాలి, దీనికి తగ్గట్టు నేర్చుకోవాలి. నువ్వు వీళ్ళందరూ కూడా దీనికి తగ్గట్టు ఈ ఎగ్జిస్టింగ్ ఉండేవాళ్ళు ఈ ఏఐ టూల్స్ వాడి నువ్వు ఎలా చేయగలవు. ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఉన్నారు, సుమన్ టీవీ వాళ్ళు ఉన్నారు, లేదా సువర్ణది ఒక ప్రోగ్రామ్ రాయాలనుకున్నారు, చిన్న అప్లికేషన్ చేయాలనుకుంటారు, దాంట్లో ఫీడ్బ్యాక్ కోసం. మీకు ఇంటర్వ్యూ కావాలంటే నన్ను కాంటాక్ట్ అవ్వాలంటే మీ సువర్ణ ప్రొఫైల్ విత్ కాంటాక్ట్ డీటెయిల్స్ ఉన్న ఒక చిన్న మొబైల్ డెవలప్ చేయాలంటే మీరు ఈరోజు చేయలేరు. బట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చాక మీరు జస్ట్ ఒక $100 కడితే, అంటే ఒక 9,000 రూపాయలు కడితే మీకు వెబ్సైట్ ఎవ్రీథింగ్ వస్తుంది. ఇప్పుడు ఈరోజు ఒకప్పుడు ఏంటి, నా డెవలపర్స్ కూర్చొని చేయాల్సి వచ్చేది. నో డెవలపర్ నీడెడ్. ప్రమోషన్ అనేది ఒక మ్యాన్ తో చేయించేవాళ్ళం, ఇప్పుడు మిషన్ తోనే ప్రమోట్ అయిపోద్ది మంత్లీ ఒక ప్యాకేజ్ కింద తీసుకుంటే. అలా ఆల్టర్నేటివ్ వచ్చేసింది ఇప్పుడు. ఓకే నేనేమన్నానంటే మీరు ఇది ఎలా చేయాలని నేర్చుకోండి. మీరు ఇప్పుడు సువర్ణ ఉంది, మీరు ఇది ఒకటి యాంకరింగ్ ఒకటే కాదు, దీంతో పాటు ఇప్పుడు రేపొద్దు నేను ఆటోమేషన్ ఇంకా ఎలా బెటర్ చేయొచ్చు. ఇప్పుడు కట్ చేస్తున్నాం కదా, టూల్స్ కట్ చేస్తున్నాం, అది కూడా సాఫ్ట్వేర్లు వచ్చినాయి. నువ్వు మీకు కమాండ్ ఇవ్వాలి, మీరు వీడియో మొత్తం అప్లోడ్ చేసి బాబు దీంట్లో ఇంపార్టెంట్ పాయింట్లన్నీ కట్ చేసి చిన్న రీల్స్గా ఇవ్వమని మీరు ప్రాంప్ట్ ఇస్తే అది కట్ చేసి మీకు విత్ మ్యూజిక్తో ఇచ్చేస్తుంది. హైలైట్స్ ఎడిటర్తో అవసరం లేదు. మీరు ఎగ్జాంపుల్ క్రిక్ హీరోస్ అని ఒక అప్లికేషన్ ఉంది, లోకల్ ఎలక్షన్స్ మేము 3 గంటలు క్రికెట్ ఆడతాం కదా, అది విత్ ఇన్ 3 minutesలో హైలైట్స్ చేసి అదే చేసి ఇచ్చేస్తుంది. నోబడీ ఈజ్ వర్కింగ్ ఆన్ ఇట్, సిస్టమ్ ఈజ్ వర్కింగ్. అంత అడ్వాన్స్ వచ్చినప్పుడు మీరు నేర్చుకోండి, ఇలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ టూల్స్ నేను ఎలా వాడి ఎలా నా ఎగ్జిస్టింగ్ వర్క్ రెడ్యూస్ చేయాలి. అలాగే కమింగ్ డేస్లో డిజిటల్ మార్కెటింగ్ వెరీ హై ఉంటుంది. మీరు ఐటీ వాళ్ళే, కమింగ్ డేస్లో నేను ప్రాపర్గా డిజిటల్ మార్కెటింగ్ ఎలా చేయాలి, ఒక కంపెనీకి అండ్ ప్రాంప్ట్ ఎలా ఇవ్వాలి, ప్రాంప్ట్ ఇస్తే ఎలా మార్కెట్లో ఎక్కువ మంది రీచ్ అవుతుంది. అంటే యూ నీడ్ టు లెర్న్ దట్ మార్కెటింగ్ మైండ్ సెట్ అపార్ట్ ఫ్రమ్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్తో పాటు.
అలాగే టెక్నాలజీ, మీది నాది డేటా ఎవ్రీ డేటా ఇస్ ప్రోన్ టు రిస్క్. ఎలా రిస్క్? మన మొబైల్ హ్యాక్ చేస్తున్నారు, ఇవాళ రేపు ఎన్ని అవుతున్నాయి, ఎన్ని సైబర్ ఫ్రాడ్ ఎవ్రీడే వింటున్నాం, ఎవ్రీడే చూస్తున్నాము. ఫ్యూచర్లో మన మనీ మీద కానీ మన పర్సనల్ డేటా మీద చోరీ కానీ బాగా అవుతూ ఉంటాయి. దాన్ని సెక్యూర్ చేయడానికి ఎవ్రీ కంపెనీ నీడ్స్ ఏ డేటా సెక్యూరిటీ. జస్ట్ లైక్ హౌ ఎవ్రీ కంపెనీ నీడ్స్ ఏ చార్ట్ అకౌంట్ నౌ, ఎవ్రీ కంపెనీ నీడ్స్ ఏ డేటా సెక్యూరిటీ పర్సన్. మన మొబైల్స్ మీద డేటా వెళ్ళకుండా చూసుకోవడానికి ఎలా చేయాలి అనే దానికి లాట్ ఆఫ్ డిమాండ్ వస్తుంది, వరల్డ్ వైడ్ వస్తుంది. మన దగ్గర పాపులేషన్ ఉన్నారు, వరల్డ్ వైడ్ దాంట్లో ఇంజనీరింగ్ లేరు. సో మీరు సైబర్ సెక్యూరిటీలో నేర్చుకోండి, సైబర్ సెక్యూరిటీ కోడింగ్ నేర్చుకోండి, సైబర్ సెక్యూరిటీ ఫుల్ స్టాక్ డెవలపింగ్ నేర్చుకోండి, సైబర్ సెక్యూరిటీ రిలేటెడ్ అప్లికేషన్ డెవలప్ చేయండి. ఈ రోజు ఎట్లా ట్రూ కాలర్ ఒకటే మన దగ్గర తెలిసింది, వేర్ ఈజ్ అదర్ ఇంకెవరు లేరా, ట్రూ కాలర్ తప్పితే ఇంకెవరు లేరా. వీఆర్ నాట్ లెర్నింగ్ అండ్ థింకింగ్. సో మీకున్న ఎగ్జిస్టింగ్ సర్కిల్ నుంచి బయటకు రండి, కొత్త సర్టిఫికేషన్ నేర్చుకోండి, కష్టపడండి, సంపాదించారు. ఇప్పుడు దాకా మా దగ్గర నుంచి బాగా శాలరీస్ ఇస్తున్నారుగా, ఇప్పుడు ఆ శాలరీతో మీరు నేర్చుకొని అప్డేట్ అవ్వండి, మీ సెల్ఫ్ కొంత ఖర్చు పెట్టండి. అయితే ఇంకొకటి విన్నాను బోస్, యాక్చువల్లీ ఇప్పుడు మీరు ఐటీ సెక్టర్స్లో ఎవరైతే సీనియర్ సిటిజన్స్ ఉంటారో, అంటే చిన్నగా ఎదుగుతూ టీఎల్ నుంచి తర్వాత హై కమాండ్ వరకు వస్తుంటారు కదా, వాళ్ళకి శాలరీస్ ఎక్కువ ఉంటాయి. బట్ వాళ్ళ కింద కూడా టీంని బలంగానే మేనేజ్మెంట్ ఇస్తుందట. అంటే టీఎల్ చెప్పాడు వర్క్ చేయాలి అంటే వీళ్ళు డ్యూటీ 8 hours కంటే ఎక్స్ట్రా వర్క్ చేసినా కూడా వీళ్ళకి ఎలాంటి రిజల్ట్ అనేది రాదు కింద ఉన్న వాళ్ళకి. మళ్ళీ ఆ క్రెడిట్స్ టీఎల్కో లేదంటే ఇంకొకరికోనే వెళ్తూ ఉంది. అంటే ఇది కూడా హయ్యర్ అథారిటీకి ఆ ఆపర్చునిటీసు, ప్రాఫిట్, లాభం అనేది శాలరీ కాకుండా వర్క్ మీద కూడా ఎంతో కొంత వాళ్ళకి యూజ్ అవుతుంది యాక్చువల్లీ. సో ఈ గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేసే వాళ్ళు ఇంకా వాళ్ళు నాలెడ్జ్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఎలా వాళ్ళ వర్క్ని ముందుకు పుషప్ చేసుకోవాలంటే ఎట్లా? గ్రౌండ్లో ఉండే వాళ్ళకి మీరు ఎప్పటికప్పుడు ఆన్లైన్లో కోర్సెస్ ఉంటాయి, కొన్ని యూట్యూబ్లో ఫ్రీ పాడ్కాస్ట్లు ఉంటాయి. ఇప్పుడు నేను ఏదో కొంచెం ఎంతో కొంత పీకానని చెప్పి నన్ను పిలిచారు, సరే చాట్ అకౌంట్ ఏదో మార్కెట్లో పీకుతున్నాడు అని చెప్పి పిలిచారు. మరి పెద్ద కంపెనీలు బిల్డ్ చేసిన వాళ్ళు మన పాడ్కాస్ట్ చూస్తున్నాం కదా, వాళ్ళు వినండి, వాళ్ళు ఏం మాట్లాడుతూ ఆలోచించండి, వాళ్ళు ఫ్యూచర్ని ఎలా ఎస్టిమేట్ చేస్తానో ఆలోచించండి. ఒకళ్ళదే కాదు, ఒక 10 మంది చూడండి, ఫ్రీయే కదా. మీరు ఖాళీగా ఉన్న టైంలో 1 గంట సేపు సినిమా కంటే కూడా దీన్ని చూడండి, ఎందుకంటే మీరు నవ్ యూఆర్ వరీడ్ అబౌట్ యువర్ ఫ్యూచర్. సో మిమ్మల్ని మీ పర్సనాలిటీకి తగ్గట్టు మిమ్మల్ని ఎక్కడ ప్లేస్ చేయాలి. యూ వాంట్ టు గెట్ ఇన్ టు సైబర్ సెక్యూరిటీయా, డిజిటల్ మార్కెటింగా, మీరు బాగా మాట్లాడుతాను అనుకోండి, యూ కెన్ గెట్ ఇన్ టు మార్కెటింగ్, డిజిటల్ మార్కెటింగ్. లేదు మీరు వెరీ గుడ్ అట్ అనలిటిక్ అనుకోండి, మెషిన్ లెర్నింగ్ దాంట్లోకి, ప్రాంప్ట్ ఇంజిన్లోకి వెళ్ళొచ్చు, బిల్డ్ చేయడానికి, టూల్స్ బిల్డ్ చేయడానికి. అలాగే ఇఫ్ యూ వాంట్ టు యువర్ ఇన్ఫ్లుయెన్సర్ అంటే ఇష్టం అనుకోండి, గో టు రీల్స్ క్రియేట్ చేయండి. బీయింగ్ ఐటీలో అందులో ఈరోజు చాలా మార్కెటింగ్ జరుగుతుంది కదా. సో అట్లా యూ ట్రై టు ప్లేస్ యువర్ సెల్ఫ్. దానికి ఈ వీడియోస్ చేయండి, పాడ్కాస్ట్ చూడండి, నా చెప్పేటప్పుడు మీరు వినండి. సో మీ పర్సనాలిటీ మిమ్మల్ని అసెస్ చేయండి, నేను ఎక్కడ సూటబుల్ అవుతాను, లేదా ఫ్యూచరిస్టిక్ ఎక్కడ వెళ్తుంది, ఫ్యూచర్లో ఎక్కడ ఎక్కువ డిమాండ్ ఉంటుంది, టాప్ 10 మీరు గూగుల్ చేయొచ్చు, లేదా చిన్న గ్రోకునో చాట్‌జీపీటీని అడగండి. నెక్స్ట్ 10 ఏళ్లలో మోస్ట్ డిమాండింగ్ ఇండస్ట్రీస్ ఏంటి, మోస్ట్ డిమాండింగ్ ప్రొఫైల్స్ ఏంటి, మోస్ట్ డిమాండింగ్ స్కిల్స్ ఏంటి కొడితే మీకు చాట్‌జీపీటీ ఇచ్చిన దాంట్లో ఓకే, ఇందులో నేను ఆల్రెడీ పనిచేసాను, లాస్ట్ 10 years నుంచి ఐటీలో ఉన్నాను, ఈ ఐటీకి రిలవెంట్ అయిన వాళ్ళు అని రాయండి. లాస్ట్ 10 yearsలో ఐటీలో ఉన్నాను, ఫుల్ స్టాక్ డెవలప్ చేశాను, ఈ కోడింగ్ నేర్చుకున్నాను, ఇప్పుడు నేను బెటర్ ఎలా అవ్వాలండి, నా జాబ్ పోతాను భయంగా ఉంది. సో నెక్స్ట్ 10 ఏళ్లలో, నెక్స్ట్ 1 yearలో నేను ఏ స్కిల్ నేర్చుకుంటే నా నెక్స్ట్ 10 years బాగుంటుందని మీ చిన్న ప్రాంప్ట్ ఇవ్వండి, గ్రోకో, చాట్‌జీపీటీకో, అది ఒక 10 ఐడియాలు ఇచ్చింది. ఇది ఎంతవరకు బిలీవ్ చేయొచ్చు? దట్స్ వాట్ చాట్‌జీపీటీ, దే గివ్ ఏ వెరీ లాజికల్ ఆన్సర్. దెర్ ఇస్ క్లాడ్ అడగండి, క్లాడ్ ఉంది, పర్ప్లెక్సిటీ ఉంది, దీస్ ఆల్ వెరీ గుడ్ ఆటోమేషన్ టూల్స్. అది మీకు జస్ట్ అంతెందుకు వీటి గురించే కాదు, మీరున్నారు, మీరేంటంటే ఓకే సువర్ణగా నేను ఇది ఈరోజు 6 months ఐ వాంట్ టు సీ మై సెల్ఫ్ హియర్, నాకు బ్లూ ప్రింట్ ఇవ్వు అంటే ఇట్ విల్ గివ్ యూ బ్లూ ప్రింట్. అలాగే నేను ఇంత లా ఉన్నాను, నేను ఒక 10 ఏళ్లలో ఒక 10 నెలల్లో ఇంత తగ్గాలి, కానీ నేను వర్కౌట్ చేయను, నాకు గివ్ మీ ఏ గుడ్ ప్లాన్ ఎవ్రీ డే, నేను ఏ టైం పడుకోవాలి, ఏ టైం కంటే ఒక మంచి ప్లాన్ ఇచ్చింది. సో యూ లెర్న్ ఫ్రమ్ సచ్ వే. అలానే ఇదేమి ఫుల్ ప్రూఫ్ అనట్లా, యూ బిలీవ్ ఇట్, యూ రీడ్ ఇట్, దాని నుంచి అర్థం చేసుకో ఇది ఇచ్చింది కరెక్టా కాదా లాజికల్గా. అలాగే నీ పర్సనాలిటీని అసెస్మెంట్ చేయమని చెప్పు. నాకు ఎవ్రీడే రొటీన్ ఇలా ఉంటుంది, పొద్దున్న లేసి ఇలా ఉంటుంది, మధ్యాహ్నం ఆఫీస్లో ఉంటుంది, నాకు ఈ టైంలో నిద్ర వస్తుంది, తర్వాత సాయంత్రంలో వస్తుంది, మళ్ళీ ఎక్కడికి పని చేయబుద్ది కాదు, నాకు కొత్త ట్రై చేయబుద్ది అని ఎగ్జిస్టింగ్ పర్సనల్ నువ్వు చెప్పుకో. ఇట్ విల్ గివ్ యూ హౌ టు ఇంప్రూవ్ యువర్ సెల్ఫ్. అలాగే ఇప్పుడు నీకు తెలిసిన మంచి సక్సెస్ఫుల్ పర్సన్ దగ్గరికి వెళ్ళి మాట్లాడు, ఇట్లా అవుతుంది, నేను కొంచెం ఐమ్ నాట్ వరీడ్ బట్ ఐ హ్యావ్ ఎర్న్ గుడ్ అమౌంట్, నేను ఇంకా ఏం చేయొచ్చు. ఇప్పుడు మీరు ఎలా అయితే నన్ను అడిగారు కదా ఒక సింపుల్, మీరు అడిగిన చిన్న క్వశ్చన్కి నేను అందరికీ రిలవెంట్ క్వశ్చన్ చెప్పలేను, ఆన్సర్ చెప్పలేను, బట్ ఐ కెన్ టెల్ యూ వే టు గో, హౌ టు గో అప్రోచ్ ఫర్ యువర్ సెల్ఫ్.
మీ పర్సనాలిటీ తగ్గట్టు మీరు ఎలా నేర్చుకోవాలి. అలాగే ఇప్పుడు నేను ఒక మంచి యాక్టర్ అవ్వాలనుకుంటే ఓకే హౌ టు ప్లేస్ మై సెల్ఫ్ ఇన్ యాక్టింగ్ అన్నప్పుడు ఫస్ట్ యాక్టింగ్ స్కిల్స్ ఉండాలి, నెట్వర్కింగ్ ఉండాలి, ఇంటర్వ్యూస్ ఇస్తూ ఉండాలి, మధ్య మధ్యలో కనపడతా ఉండాలి, మంచి రోల్స్ చేయాలి. దీన్ని ఎలా చేయాలని చెప్పి నేను అడిగితే అది కొన్ని ఆన్సర్స్ ఇచ్చింది. అద్దం ముందు నుంచో ఇలా ప్రాక్టీస్ చేయి, రీల్స్ చేసినప్పుడు ఇలాంటి రీల్స్ చేయి, ఇలాంటి ఎంగేజింగ్ చేయి, వీళ్ళతో టై అప్ అవ్వాలి, అది కొన్ని ఆన్సర్స్ ఇస్తుంది. అందులో కొన్ని ఇంప్లిమెంట్ చేయి. నాట్ ఎవ్రీథింగ్ యూ కెన్ ఇంప్లిమెంట్. ఇట్లా మనల్ని మనం డిసైడ్ చేసుకుంటా, ఎవ్రీడే నేర్చుకుంటా, ఎవ్రీడే వేరే వాళ్ళని ఎవరినైతే నీకు మైక్రోసాఫ్ట్ సత్యనాథన్ అంటే ఇష్టం, ఆయనది చూడు పోనీ, యూ బిలీవ్ హిమ్ అంటే ఆయన యొక్క విజన్ నువ్వు బిలీవ్ చేస్తున్నావు. లేకపోతే మీకు చంద్రబాబు గారి విజన్ ఇప్పుడు నమ్ముతావు, ఆయన హెడ్ ఆఫ్ థింగ్స్, ఆయన మాట్లాడుతున్నప్పుడు వినండి. లేదు నీ పవన్ కళ్యాణ్ గారిని ఇష్టపడుతున్నా, పవన్ కళ్యాణ్ గారిది వినండి. అట్లీస్ట్ దే విల్ గివ్ యూ సమ్ ఐడియాస్. ఓహో ఈ లైఫ్లో జరుగుతుందా, ఓకే ఇలా మనం ఈ ఇచ్చిన ఫ్యూచర్లో నేను ఎక్కడ నన్ను ప్లేస్ చేయగలను. సో నేను ఐటీ నుంచి వచ్చా కాబట్టి నేను సైబర్ సెక్యూరిటీ మ్యాచ్ అవుతా, బట్ ఐఎమ్ నాట్ మ్యాచింగ్ విత్ ద కంటెంట్ ఇన్ఫ్లుయెన్సర్. యూ అండర్స్టాండ్? అదేమవుతుంది నెక్స్ట్ 10 ఏళ్ళు ఇది బాగుంటుంది అన్నప్పుడు ఈ 10లో నాకు ఎక్కడ ప్లేస్ అవుతాను. 10ని కట్ డౌన్ టు 3 or 4, ఒక 4 ఐడియాస్ ఉండే. ఈ 4లో నేను ఇప్పుడు దీనికి సంబంధించి ఈ 4లో ఏం చేయాలంటే మళ్ళీ క్వశ్చన్ అడుగు, లేదా చాట్ జీపీటీనో లేదా నీకు నువ్వు అడుగు. ఈ 4లో నేను ఏం నేర్చుకోగలను, ఇప్పుడు ఆన్లైన్లో నేర్చుకునేది ఏంటి, నాకున్న టైం లైన్స్ ఏంటి, ఈజీగా నేర్చుకునేది ఏంటి, ఫాస్ట్గా నేర్చుకునేది ఏంటి, ఇలా అనలైజ్ చేయండి. మీకోసం మీరు నెక్స్ట్ 3 months కష్టపడండి. ఓకే, బీ రెడీ టు ఫ్యూచర్. ఏది వచ్చినా సరే ఉంది, కానీ నేను భయపెట్టట్లేదు. బట్ ఎస్, నేను 6 months బ్యాక్ కాదు 1 year బ్యాకే చెప్పాను, చాలామందికి ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, జాబ్స్ వెళ్ళిపోతాయి 80%, బీ రెడీ. అంటే ఇప్పుడు ఏదైతే ఒక పర్టిక్యులర్ సర్టైన్ జాబ్లో కొన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారో ఈ జాబ్స్ నెక్స్ట్ ఉండవన్న అభిప్రాయం అందరిలో అయితే వచ్చింది. సో ఇప్పుడు మీరు చెప్పిన మాటలు ఏంటంటే ఓన్లీ ఒక వే కాదు, ఒక 4 waysలో మనం జాబ్స్ అనేవి చూసుకోవాలి. ఇది ఒక్కటే నేను చేయగలను అని అనుకుంటే అక్కడే ఉండిపోతాము. సో ఇది కాకుండా ఇంకా ఫర్దర్గా ఆప్షన్స్ అయితే సెలెక్ట్ చేసుకోవాలని తెలుస్తుంది. అండ్ ఈ న్యూస్ చూసాం కదా, అంటే మార్నింగ్ లేవంగానే ఇంకా మీరు జాబ్కి రావాల్సిన అవసరం లేదని ఒక మెయిల్ పెట్టేసి ఇంత పెద్ద ఒరాకిల్ కంపెనీ ఎన్నో చూసాం యాక్చువల్లీ మనం. సో ఒక 30,000 మంది ప్రపంచవ్యాప్తంగా జాబ్స్ లేకుండా ఉండడం అనేది అందరికీ కొంచెం ఆశ్చర్యానికి గురిచేసింది. అసలు ఇది ఏంటి, అసలు ఎందుకు జరిగింది, అసలు మీకు కూడా కొన్ని తెలిసే ఉంటాయి ఐటీ పీపుల్కి ఇలా జరిగిన విషయం. మీ పర్సెప్షన్ ఏంటి అసలు? సింపుల్ అండి, ఐఎమ్ వెరీ పాజిటివ్ అండ్ సపోర్టివ్ టు ఆల్ దీస్ చేంజెస్. మనందరం కూడా నెక్స్ట్ లెవెల్కి స్టెప్ అప్ అవ్వాలి. ఇప్పుడు నేనైనా మీరైనా సరే. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను చెప్తాను, నేను 3 years నుంచి ఆల్మోస్ట్ సీఏ ప్రాక్టీస్లో చాలా వరకు వర్క్ ఆపేశాను. ఎందుకంటే మీరు ఉన్నారు, మీ పే స్లిప్ ప్లస్ మీ ఎగ్జిస్టింగ్ శాలరీకి సంబంధించిన కంపెనీ వాళ్ళు ఇస్తారు కదా, అది తీసుకెళ్ళి చాట్ జీపీటీకో, గ్రోకో, క్లౌడ్కో అప్లోడ్ చేయండి. చేసి నేను నెలకి ఇంత సేవ్ చేయాలనుకుంటున్నా, ఏం చేయొచ్చు అడగండి. అంటే జనరల్గా అది నన్ను అడగాలి, మీరు చాట్ అడగండి కదా, మీకు అది ఆన్సర్ ఇచ్చేస్తుంది. ఓకే, సీఏ చేసే పని చాట్ జీపీటీ చెప్పేస్తుంది. మీకు ఎంత నెలకి 200 రూపాయలు పే చేస్తే సంవత్సరానికి 2,400 రూపీస్ యూ ఆర్ పేయింగ్ టు గ్రోక్ ఆర్ క్లౌడ్ ఆర్ చాట్ జీపీటీ. ఇట్ ఈస్ గివింగ్ మీ వాట్ యు ఆర్ ఆస్కింగ్ మీ. నా దగ్గరికి వస్తే నేను 5,000 ఛార్జ్ చేస్తున్నా. 5,000 వన్ టైం, ఒక్కసారి రిటర్న్ ఫైల్ చేసినందుకు. మళ్ళీ మంత్లీ నీకేమైనా సర్వీస్ కావాలంటే నేను అడగొచ్చు. మేబీ రైట్ నౌ యూ ఆర్ మై ఫ్రెండ్ కాబట్టి నేను ఫ్రీగా చెప్తాను. కమింగ్ వేరే వాళ్ళకైతే ఫ్రీగా చెప్పనుగా, అడుగుతా కదా. బట్ ఐఎమ్ బీయింగ్ ఆల్రెడీ రీప్లేస్డ్ విత్ ఎక్స్పర్ట్. 80% యాక్యురసీ ఇచ్చేస్తున్నారు. 80 కాదు 90% యాక్యురసీ ఇస్తుంది. అయితే ఐఎమ్ ఆల్సో రీప్లేస్డ్ ఓకే విత్ లాట్ ఆఫ్ పీపుల్. నేను ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఒకప్పుడు, అంటే ఒక 5 years బ్యాక్ కరోనాకు ముందు ఐ యూస్ టు ఫైల్ ఇయర్లీ 1,500-2,000 రిటర్న్స్ ఫైల్ చేసేవాడిని. నౌ ఐఎమ్ నాట్ ఈవెన్ ఫైలింగ్ 100 రిటర్న్స్. 100 మంది కూడా 50 కూడా ఫైల్ చేయట్లేదు, ఒక 20-30 ఫైల్ చేస్తుంది. ఎందుకంటే మీలాంటి వాళ్ళు మీరు ఆటోమేటిక్గా ఫైల్ చేసుకోవచ్చు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్, ఆటోమేషన్ అయిపోయింది. ఇప్పటి వరకు ఎన్నో కంపెనీలు, మీడియా ఛానల్స్, సెలబ్రిటీస్ వాళ్ళు వచ్చే పేలో ఎంతో కొంత రిటర్న్స్ కడుతున్నారు. ఆ రిటర్న్స్ అనేవి ఒక మ్యాన్ ద్వారా వెళ్తుంది, వాళ్ళు హెల్ప్ఫుల్ అవుతున్నారు, ఎదుగుతున్నారు. ఇప్పుడు మిషన్స్ వచ్చేస్తే ఇవన్నీ అవసరం లేదు. అందుకే నేను కూడా ఏం చేశాను, లాస్ట్ 3 years నుంచి ఐఎమ్ నాట్ ఫోకస్డ్ ఆన్ ఈ ఐటీ రిటర్న్ మీద. నేను ఎప్పుడు చేయాలి, నా దగ్గరికి ఎవరు వచ్చినా సరే నేను కనీసం మాట్లాడుకోవట్లా, ఎందుకంటే ఇది ఎలాగో వెళ్ళిపోతుంది. సో నేను 3 years నుంచే ప్రిపేర్డ్గా ఉన్నా. నాకు ఈరోజు నేను ఎఫెక్ట్ అవ్వట్లా. ఐఎమ్ ఫోకస్డ్ మోర్ ఆన్ బోసు ఉంటే టూల్స్ ఉపయోగించిన తర్వాత కూడా బోసు వల్ల ఉపయోగం ఉందన్నోడే నాతో ఉంటాడు. ఓకే, సో రేపొద్దున మీరేనంతే, మీరు టూల్స్ నేర్చుకోవాలి. టూల్స్ నేర్చుకున్నాక కూడా ఆ టూల్స్ వల్ల లాభం లేకుండా లేదు, బోస్ ఉంటేనే పని అవుతుందని తెలుసుకున్న వాళ్ళే ఉంటున్నారో. మీరు కూడా అంతే, మీరుంటే లేదు ఈ అబ్బాయిని నేను తీసుకుంటే టూల్స్ ఉన్నా కానీ నాకు ఇతని వల్ల బెటర్మెంట్ వస్తుంది అనుకునే లెవెల్లో మీరు రీచ్ అవ్వాలి ఎవరైనా సరే. నిన్న ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్, ఒక ఈవెంట్, సినిమా ఈవెంట్, ప్రదీప్ రంగరాజన్, ఆయనకి తెలుగు రాదు. బట్ ఆయన వెంటనే స్పీచ్ మాట్లాడాలనగానే ఫోన్ ఆన్ చేసి తెలుగులో ఆయన చెప్పేది ట్రాన్స్లేట్ తెలుగులో చేసింది. అసలు అలా చేస్తాడనే ఎవరు ఊహించలేదు. ఇంకేదో జరుగుతుంది, ఎవరో మాట్లాడతారు అనుకున్నాం. అంటే ఆయన టెక్నాలజీ అక్కడ లైవ్లో వాడేశాడు, ఫ్యాన్స్ అందరూ దాన్ని చూశారు, నచ్చి షేర్లు చేస్తున్నారు. వాట్ ఎవర్ నువ్వు ఎక్స్ప్రెస్ చేయాలనుకుంది చేసావు.
మిషన్ని వాడావా, టెక్నాలజీ వాడావా అనేది అనవసరం, కానీ ఆడియన్స్కి దగ్గర అయిపోయారు. ఇంకా అది చాలా మెచ్యూర్డ్ థాట్లో అనిపించింది. సో చాలామంది కూడా రీషేర్లు చేస్తున్నారు. ఎప్పుడో ఆయన్ని ఓన్ చేసేసుకున్నారు తెలుగు ఆడియన్స్ కూడా. సో ఇది చూసిన తర్వాత ఈ సినిమా ప్రమోషన్స్ చేసే ఈవెంట్స్ కూడా కొంచెం కొత్తగా ఉంటాయన్న ఆలోచనలకు వచ్చారు చాలామంది కూడా. సో మీరు కూడా చూసుంటారు, ఎట్లా ఏం చెప్తారు? ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ప్రమోషన్ అంటే ఏంటండి, ఒక పర్సన్ దగ్గరికి వెళ్ళి ఎక్కువసేపు వాళ్ళని ఎంగేజ్ చేయాలి. సో దట్ యూ విల్ నో అబౌట్ ప్రోడక్ట్, ఆ ప్రోడక్ట్ని కన్జ్యూమ్ చేస్తాం. ఇట్ కెన్ బి సినిమా, ఇట్ కెన్ బి ఫోన్, ఇట్ కెన్ బి వాటర్ బాటిల్, ఇట్ కెన్ బి చాక్లెట్. ఏదైనా అడ్వర్టైజ్మెంట్ ఎందుకు చేస్తాం? దాని గురించి తెలియాలి, తెలిసాక కన్జ్యూమ్ చేయాలి. ఇదే టార్గెట్. నువ్వు కన్జ్యూమ్ చేయాలంటే కొనుక్కుంటావు, కొనుక్కున్నంత డబ్బులు. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇదే టార్గెట్. అది సినిమా అయినా చాక్లెట్ అయినా ఏదైనా ఒకటే. అది ఎంగేజ్ చేయాలంటే ఏం చేయాలి? టెక్నాలజీ వాడాలి. మన మొబైల్ ఎవ్రీబడి, ఈవెన్ పల్లెటూరులో పొలం గట్టి మీద పనిచేసే వరి పండించే ఆయన దగ్గర కూడా ఇప్పుడు స్మార్ట్ ఫోన్ వచ్చేసింది 6,000 రూపాయలకి. అండ్ అక్కడ వాళ్ళు కూడా కూర్చొని వాట్సాప్లో చూస్తున్నారు, యూట్యూబ్లో చూస్తున్నారు. అంటే అందరి దగ్గరికి వెళ్ళిపోయింది ఫోన్. జియో, థ్యాంక్స్ టు జియో అందరి దగ్గరికి వెళ్ళింది. ఇప్పుడు అతనికి రీచ్ అవ్వడానికి ఎవరైనా కంటెంట్ని ఎలా తీసుకెళ్లాలనేది ఎవడైతే చేయగలడో వాడికి బాగా డిమాండ్ ఉంటుంది. అండ్ ఎవ్రీ సినిమా ప్రొడక్షన్ అనేవాళ్ళు ఇది ఎలా చేయాలని దాని మీద ఉంటారు ఇవాళ రేపు. అది ఎవడైతే చేయగలుగుతారో వాడు తోపోతాడు నెక్స్ట్ 10 ఏళ్ళలో. ఇప్పుడు మీరు ఇంతకుముందు ఒక మాట అన్నారు, నాట్ ఓన్లీ సాఫ్ట్వేర్ ఫీల్డ్, మీడియా ఫీల్డ్ కూడా అలా ఉంటుంది అన్నారు. సో మాది పక్కన పెట్టేసండి, డిజిటల్ మీడియా పక్కన పెట్టండి. ఒక సినిమా రిలీజ్ అవుతుంది, మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా వస్తుంది, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సినిమా వస్తుంది, లేదా ఎన్టీఆర్ గారి సినిమా వస్తుంది. సినిమా అంటే మీడియాతో ఇంటరాక్షన్ ఉండాలి, ప్రెస్ మీట్లు పెట్టాలి, మ్యాన్ టు మ్యాన్. అక్కడ మ్యాన్ టు మ్యాన్నే పర్ఫార్మెన్స్ ఉంటుంది, మిషన్తో వాళ్ళు మాట్లాడలేరు. థియేటర్కి ఆడియన్స్ రప్పించాలంటే ప్రమోషన్స్ చేయాల్సిందే. సో ఆ ప్రమోషన్స్ వల్లే ఆడియన్ని థియేటర్ దాకా రప్పిస్తున్నారు. మరి సినిమా ఇండస్ట్రీ మీద ఏం ప్రభావం లేదు కదా? ఎందుకు చెప్పారు? ఎందుకు లేదు? ఎట్లా ఉంటుంది? లేదు. ఒకప్పుడు ఆడియో ఫంక్షన్ చేసేవాళ్ళు, ఆడియో ఫంక్షన్ ప్రీ రిలీజ్ చేస్తున్నారు. అదే ఆడియో ఫంక్షన్ అయితే ఉండేదిగా, పాటకి రిలీజ్ అయ్యేది. ఆడియో ఫంక్షన్ చేసేవాళ్ళు. ఆడియో ఫంక్షన్ తర్వాత నెక్స్ట్ ఇట్ హాస్ కన్వర్టెడ్ ఇంటూ ప్రీ రిలీజ్ ఫంక్షన్. ఇప్పుడు ప్రీ రిలీజ్ ఫంక్షన్ కూడా ఎంత బాగా చేస్తున్నారు. ఎక్కువ కెమెరాలు, ఎక్కువ టెక్నాలజీ, తక్కువ ఎంగేజింగ్. మీరు గమనించారా? పీపుల్ ఎంగేజ్మెంట్ తక్కువ అయిపోయింది. ఎవ్రీథింగ్ దే ఆర్ డిజిటల్ ఎంగేజ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. మీరు గమనించారా? ఇంతకు ముందు ఆ ప్లేస్ కి వచ్చి ఎంజాయ్ చేసేవాళ్ళు, ఇప్పుడు ఇంట్లో ఉండి డిజిటల్ మీడియా ద్వారా మనం కంటెంట్ క్రియేట్ చేసేది డిజిటల్ ఎంగేజ్మెంట్ కోసం క్రియేట్ చేస్తున్నాం. అది ఎలా అంత దారుణం అంటే, ఇక్కడ మనం డాన్స్ చేస్తున్నట్టు ఉంటుంది కానీ డాన్స్ ముందు ప్రేక్షకులు ఉంటారు, అంతా కెమెరాలు ఉంటాయి. అది క్యాప్చర్ చేసి దాని నుంచి ఏదన్నా కాంట్రవర్సీయో లేదా ఏదన్నా సంథింగ్ థంబ్నెయిల్ డాక్యుమెంట్ ఏదైనా వచ్చేలాగా చూసుకుని ఇది ఫోకస్డ్. ఇప్పుడు మీరు మీడియాలో ఉన్నారు, మీకు తెలియదు కాదు. ఇక్కడ మనం చేసేదంతా కూడా రియాలిటీకి వేరు, యాక్చువల్గా కట్ అయ్యి దాని వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టి ప్రేక్షకుల దగ్గరికి వెళ్ళేది వేరు కదా. సో ఆ ఎంగేజ్మెంట్ ఏదైతే ఉందో ఖచ్చితంగా మారింది. మనకు మారలేదు అనుకున్నారు. కమింగ్ డేస్లో కంటెంట్లో నేను అనుకోవడం ఏంటంటే, ఎంత హ్యూమన్ టచ్ క్రియేట్ చేయగలిగితే, మీరు అడిగారు కదా హ్యూమన్ టచ్ ఎంత అయితే ఉందో అది రాగలిగితే అంత బెటర్ అవుతుంది. సినిమా కంటెంట్లో ప్రమోషన్లో మాత్రం టెక్నాలజీ బాగా వాడతారు. అది నేను ఐ కెన్ సీ. అంటే కాస్ట్ కూడా తగ్గిపోతుంది. ఎందుకంటే ఇవాళ రేపు కరెక్ట్గా ఇప్పుడు నిహారిక గారు ఉన్నారు, మీరు చూడండి. నాకు తెలిసిన మిగతా వాళ్ళతో పోల్చుకుని నిహారిక గారు చాలా ఇంటెలిజెంట్గా మార్కెటింగ్ చేస్తున్నారు. వాళ్ళ అన్న వాడుకొని ఎక్కువ మంది కమెంట్ చేసుకుని, ఈవెన్ ఇంతకుముందు సినిమాకి అదే చేశారు, ఇప్పుడు కూడా అదే సినిమా చేశారు. ఈజీగా వెళ్ళిపోతుంది, తక్కువ కాస్ట్. ఒకప్పుడు అదే మార్కెటింగ్ చేయడానికి 2 కోట్ల నుంచి 10 కోట్లు 10 కోట్లు పోస్టర్లు వేసేవాళ్ళు. పోస్టర్లు మీకు వేస్తున్నారు ఈ మధ్య తక్కువ చేస్తున్నారు. పెద్ద పెద్ద పోస్టర్లు కట్టేవాళ్ళు, ఎల్ఈడీలు పెట్టేవాళ్ళు. ఇప్పుడు ఏం చేస్తున్నారు, మెల్లిగా అది డిజిటల్ మార్కెటింగ్ పెట్టేద్దాం, ఎక్కువ మందికి వెళ్తున్నారు, డిజిటల్ కంటెంట్ మీద ఎక్కువ పెడుతున్నారు తప్పితే దే ఆర్ నాట్ పుట్టింగ్ పోస్టర్. మరి మీరు మారలేదన్నారుగా, మారిందిగా. దట్స్ వాట్ ఐ వాంట్ కన్వే. నేను చెప్దాం కదా, అది అక్కడి నుంచి ఇక్కడికి మారుతున్నాం డిజిటల్గా. ఇప్పుడు ఇంకా కొన్ని రోజులు మీ మీడియాలో పిలుస్తున్నారు కదా, ఇంకొన్ని రోజులు అయితే వాళ్ళే బయటలు అన్ని క్రియేట్ చేస్తారు, అంతా డిజైన్ చేస్తారు, చేసి మీకు పంపిస్తారు. మీరు రావక్కర్లేదండి, మీరేం క్వశ్చన్ చేయక్కర్లేదండి, మీ క్వశ్చన్ అంటే ఏమైనా మాకు పంపించండి చెప్పి వాళ్ళు క్వశ్చన్ ప్లే చేస్తారు. అక్కడ ఎవరు అడుగుతున్నట్టే ఉంటుంది కానీ అక్కడ మనిషిని చూపించలేదు కదా. ఈ రోజు కూడా మీకు క్వశ్చన్ అడుగుతున్న మనిషికి వెళ్ళే కెమెరా తిరగట్లా. ఎవరన్నా సంతోష్ సురేష్ గారు లాంటి వాళ్ళు అయితే తప్పితే, ఏదో లేదా తాతగారు లాంటి వాళ్ళకి అయితే తప్పితే కెమెరాలు చూపించట్లా అడిగే క్వశ్చన్. కమింగ్ డేస్లో ఇంకా ఎలాగో చూపించినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఒక ఆయనే క్వశ్చన్ అడిగినట్టు వాయిస్ పెడతారు. సో ఇప్పుడు ఈ ఏదైతే సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఐటీ పీపుల్కి వచ్చినటువంటి ఈ సిచ్యువేషన్ కమింగ్ డేస్లో ఇంకా ఏ సెక్టార్స్లో ఏ జోన్లో రాబోతుంది అసలు? మీ ఆలోచన కానీ మీ పర్సెప్ట్ అంటే? ఐటీ సెక్టార్లో అయితే 80% ఎఫెక్ట్ అండి. ఎగ్జిస్టింగ్ జాబ్స్ ఉన్న వాళ్ళు 80% ఇంపాక్ట్ అవుతారు. దే హ్యావ్ టు లెర్న్ ఆల్ ద థింగ్స్. ఇందాక మీకు చెప్పిన సైబర్ సెక్యూరిటీ, మెషిన్ లెర్నింగ్, ఏఐ టూల్స్, ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అండ్ డిజిటల్ మార్కెటింగ్ రిలేటెడ్ టెక్నాలజీ అండ్ కస్టమర్కి ఎలా రీచ్ అయ్యేది, ఎంగేజింగ్ కంటెంట్ క్రియేషను, ఇలాంటి వాటిలోకి ఎక్కువ వెళ్ళడానికి ట్రై చేయొచ్చు. 80% ఎవరైతే పోతున్నాయో వాళ్ళు ఇది ట్రై చేయండి. అలాగే టూల్స్ వాడి ఫుల్ స్టాక్ డెవలపింగ్ ఎలా చేయగలగాలి అనేది చూడండి. ఎందుకంటే కమింగ్ డేస్లో ఇండియా కదా, వరల్డ్ అంతా కూడా దే వాంట్ ఎవ్రీ బిజినెస్కి వాళ్ళకి కావాలనుకుంటారు. అదొకటి. మిగతా సెక్టార్లో నా ప్రకారం అయితే 5 to 50% ఎఫెక్ట్ ఇదండి. ఎక్కడైతే టెక్నాలజీ వాడే సెక్టార్లు ఉంటాయి. ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అయితే, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో కూడా మనిషి వాడేది ఆటోమేషన్ చేస్తున్నాం.
ఒకప్పుడు ఈ బాటిల్ ఏదైతే మనం ప్రింట్ చేస్తున్నామో ఈ బాటిల్ ఒకప్పుడు మనిషి తీసుకొచ్చి ఇట్లా ఒకటి చిన్న గాజులా ఉంటుంది, ఆ గాజులో పెట్టగానే అది లోపలికి వెళ్ళి గాలి తీయగానే ఇది ఎక్స్పాండ్ అయ్యి వచ్చేది. ఇప్పుడు యూ డోంట్ నీడ్, మీరు గాజులు అన్నీ తీసుకొచ్చి ఒక చోట పోస్తే అదే పెట్టుకుంటుంది. సో హ్యూమన్ ఆల్సో రీప్లేస్డ్, బట్ ఎట్ వాట్ కాస్ట్? ఇందా మీకు చెప్పాను చూసారా, 11 మందిలో 11 పీపుల్ రిమూవ్డ్, బట్ ఇందులో మాత్రం ఒక 40% రిమూవ్మెంట్ ఉంటుంది, ఎక్కువ ఉండదు. ఎస్పెషలీ ఫుడ్ ఇండస్ట్రీ, కన్జ్యూమింగ్ ఇండస్ట్రీ, రిటైల్ ఇండస్ట్రీ, హోల్సేల్ ఇండస్ట్రీ, దీంట్లో 40% లేబర్ జాబ్ ఉంటుంది చూసారా, స్కిల్ అసలు ఏం ఇన్వాల్వ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా మోసుకుని వచ్చి ఇలా పెట్టాలి, దానికి సిస్టమ్ మిషన్స్ విల్ టేక్ కేర్. ఇది తీసి ఇలా పెట్టాలి, అది సిస్టమ్ విల్ టేక్ కేర్. బట్ వేరాజ్ ఏదైనా ప్రెసిషన్ ఉంటుంది, చిన్న చిన్న చేంజెస్ చేయాలి, అక్కడ హ్యూమన్ ఇంటర్వెన్షన్ ఉంటుంది. బట్ అది 40% రీప్లేస్మెంట్ అయితే జరుగుతుంది. ఇప్పుడు మీరు చెప్పినట్లు ఫ్యూచర్లో ఎడిటింగ్ జాబ్సే ఉండవనుకోండి, ఎస్సీఓ జాబ్సే ఉండవనుకోండి, కెమెరా జాబ్సే ఉండవనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్. ఆ సాఫ్ట్వేర్, ఆ మిషనరీ పర్చేజ్ చేయడానికే మేనేజ్మెంట్కి ఎక్కువ పైసలు అవుతాయి కదా. మీకు మ్యాన్ పవర్కి ఇచ్చే అమౌంట్కి దీనికి ఎంత ఉంటుంది, ఎంత చేంజ్ ఉంటుంది? తక్కువే ఉంటాయా? మంత్లీ శాలరీ 2 lakhs అయ్యే దగ్గర యూ విల్ బీ స్పెండింగ్ 20,000, 10% కాస్ట్ అవుతుంది. అంతేనా? ఎగ్జాంపుల్ ఇందాక మీకు చెప్పా కదా, నాది ఇంతకుముందు వెబ్సైట్ డెవలప్మెంట్ చేయడానికి 7.5 lakhs ఖర్చు పెట్టేవాడిని. నవ్ ఐఎమ్ ఓన్లీ స్పెండింగ్ 1 lakh rupees per month. స్ట్రైట్ అవే 80% ఐ హ్యావ్ రెడ్యూస్డ్ మై కాస్ట్ బికాస్ ఆఫ్ ఏఐ టూల్స్. బట్ నా వర్క్ అయితే ఉంది, నేను నాకేం కావాలని చెప్తా ఉండాలి ఎప్పటికప్పుడు. ఆటోమేటిక్గా అదే బిల్డ్ చేసుకోదు, బోస్ లాగా ఆలోచించు, నువ్వు బిల్డ్ చేయని నేను ఆ ప్రాంప్టింగ్ ఇంకా రాలా, వస్తుంది ఫ్యూచర్లో కూడా వస్తుంది. నేను నిద్రపోయినప్పుడు నాకు మైండ్కి ఏదైనా వైర్లు పెట్టుకొని నేను ఫ్యూచర్లో ఏం కావాలనుకున్నాను నువ్వు డీకోడ్ చేయి, నేను నిద్రపోతున్నప్పుడు అని చెప్పేస్తాను, అది డీకోడ్ చేసేది. పొద్దున్నే దాన్ని ప్రాంప్ట్ ఇంజనీరింగ్ పంపించవచ్చు. ఆ టెక్నాలజీ వచ్చింది కదా. లింక్ విత్ న్యూరో లింక్ అని మన దిస్ గై టెస్లా ఓనర్ ఆల్రెడీ న్యూరో లింక్ అని కొత్తగా వచ్చేసింది. మన డ్రీమ్ని డీకోడ్ చేస్తుంది, మనం ఏం థింక్ చేస్తున్నామో మనం మాడకుండానే అది ఇమాజిన్ చేసుకుని ఇస్తుంది. అది అలాంటి వచ్చేసింది ఆల్రెడీ. ఇంకా ట్రైల్ అండ్ ఎర్రర్ మెథడ్లో 100% అక్యురసీ లేదు, 60% అక్యురసీ ఉంది. సో మెల్లిగా 60, 70, 80 అలా అయిన తర్వాత ఎవ్రీథింగ్ విల్ బీ రీప్లేస్డ్ స్లోలీ. బట్ బీ ప్రిపేర్డ్. నా దృష్టిలో ఈ ఫుడ్ ఇండస్ట్రీ లాంటిది కానీ కన్జ్యూమింగ్ సిచ్యువేషన్, ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో ఏసీ, ఫ్రిడ్జు, టీవీ, కూలరు, డైనింగ్ టేబుల్ ఓన్లీ ఇండియాలో 5% పీపుల్ దాంట్లో ఇంట్లోనే ఉన్నాయి. ఇంకా 95% పీపుల్కి షేర్ మార్కెట్ తెలీదు. 95% పీపుల్ ఆర్ నాట్ కన్జ్యూమింగ్ ఆల్ దీస్ టెక్నాలజీ ఆర్ ఏసీలు చేయట్లేదు. కమింగ్ డేస్ వీళ్ళందరూ కన్జ్యూమింగ్ ఉంటుంది. ఇండియా ఈజ్ ఎ కన్జ్యూమింగ్ వరల్డ్. దట్ ఈస్ ద రీజన్ ఇండియా గ్రోత్ అబ్నార్మల్ ఫినామినల్ ఉండడానికి ఏంటంటే, మీరు అన్నా చూసారా, ఈ అందరిని తీసేస్తే మరి ఏంటి అని, కన్జ్యూమింగ్ ఏదైతే ఉంటాయో ఆ కన్జ్యూమ్ చేసేవన్నీ మనం చేయొచ్చు. లైక్ కంటెంట్ కన్జ్యూమ్ చేయొచ్చు. బట్ ఈజీగా అయ్యే జాబ్కి ఎక్కువ డబ్బులు ఇచ్చేయరు, ఫ్రీలాన్స్లోకి ఎక్కువ మంది వెళ్ళిపోతారు. ఫర్ ఎగ్జాంపుల్ యాంకర్, మీరు ఈరోజు శాలరీలో ఉన్నారు కదా, సువర్ణ యాంకర్ ఈరోజు శాలరీకి పని చేస్తున్నారు. బట్ ఆఫ్టర్ 2-3 years తర్వాత యూ విల్ బి గోయింగ్ ఇన్ టు ఫ్రీలాన్స్. ఏ ఛానల్ అయినా ఒక గిగ్ జాబ్ అంటారు చూసారా, గిగ్ వర్కర్స్ అంటారు డెలివరీ చేసే వాళ్ళు. ఫ్యూచర్లో గిగ్ ఎంప్లాయీస్ అవుతారు. ఆ పర్టికులర్ టాస్క్ వరకు వచ్చి కొంత అమౌంట్ తీసుకుని వెళ్ళిపోవాలి. దట్ ఈస్ గోయింగ్ టు హ్యాపీ ఇన్ ద కమింగ్ డేస్. బోస్, ఇప్పుడు చాలామంది ఒక మాట చెప్తున్నారు. ఇప్పుడు మీరు ఇంతకుముందు అన్నారు ప్రతి ఒక్కది ఫోన్స్ అనేది హ్యాక్ అయిపోతుందని. ఇప్పుడు ఫోన్ మనతోనే ఉంటుంది, పడుకునేటప్పుడు, లేచేటప్పుడు మనతో పాటే ఫోన్ ఉంటుంది. మనిషి కంటే ఎక్కువ ఫోన్ అనేది మనం పెట్టుకుంటున్నాం. మార్నింగ్ లేవగానే ఫస్ట్ ఫోన్ ఎత్తుక్కుంటాం. మనం చెప్పేదంతా ఫోన్ వింటది. అవును. ఇప్పుడు రీల్స్, ఒక టైప్ రీల్స్ చూస్తుంటే కంటిన్యూగా అవే వస్తున్నాయి అన్న ఫీలింగ్ వస్తుంది. ఇప్పుడు ఒకటి షాపింగ్ చేయాలని ఆలోచిస్తుంటాం, ఆన్లైన్ ఆర్డర్, వెంటనే దానికి సంబంధించినవి వస్తున్నాయని 2-3 షేర్ చేశారు నాతో. నిజంగానే మనం ఏది మాట్లాడినా ఫోన్ అనేది వింటదా, దాన్ని బట్టే మనకు అప్డేట్స్ వస్తాయి. దే టేక్ ఇట్ అండి. ఎవ్రీ ఫోన్, ఎవ్రీ ఆండ్రాయిడ్ ఫోన్. ఐఫోన్లో నాకు డౌట్, ఎందుకంటే ఐఫోన్ ఇంకా బాగా, ఆండ్రాయిడ్ ఫోన్ వింటుందండి. మీరు ఎప్పుడైనా, ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం కదా, ఇదన్నీ వింటుంది కదా. ఈరోజు ఏదైనా ప్రోడక్ట్ గురించి మాట్లాడదాం, ఆ ప్రోడక్ట్ నెక్స్ట్ మీరు కాసేపు ఓపెన్ చేశాక మీకు ప్రోడక్ట్ కనబడుతుంది. దే ఆర్ లిజనింగ్ టు ఎవ్రీథింగ్. అంటే ఎవ్రీథింగ్ దే ఆర్ యూజింగ్ దట్ సింగిల్ వర్డ్ టు షో యూ ద రిలవెంట్. అంతేగాని వాళ్ళు మనం ఏదో చేద్దామని కాదు, వాళ్ళు మనం మాట్లాడదాన్ని విని. ఇప్పుడు మనం ఏమంటున్నాం, నాకు వాచ్ కొనుక్కోవాలని అని ఉంది, ఐ వాంట్ టు బై వాచ్ అన్నాను. చూడండి, నేను ఇంటికి వెళ్ళాక నాకు వాచ్ అడ్వర్టైజ్మెంట్లు వస్తాయి, ఎందుకంటే నేను నా ఇష్టాన్ని వ్యక్తపరుస్తున్నాను, వాయిస్ రూపంలో వస్తుంది. కమింగ్ డేస్లో ఇంకా న్యూరో లింక్ కనెక్ట్ అవ్వాలా. ఇప్పుడు మీరు ఇందాక మీరు చెప్పాను సార్, మన మెదడుకి ఏదైతే ఉందో దానికి మనం మెదడు లోపల చిప్ కూడా పెడుతున్నారు, ఎవరు ఈ టెస్లా ఈయన. బట్ ఇప్పుడు రైట్ నౌ అయితే ఇది లేదు. బై లిజనింగ్ దే ఆర్ గెటింగ్ ఇట్. మీరు అది వద్దు అనుకుంటే ఈ ఫోన్లో వదిలేసి, మన చిన్నప్పుడు నోకియా ఫోన్లో చూసారా, 1100 చిన్న ఫోన్లో, దాంట్లో అది వాడుకోండి. వద్దు నేను భయం అనుకుంటే అది వాడుకోండి, సింపుల్. ఈ రోజు అయితే అది వస్తుంది. కానీ నీ డేటా హ్యాక్ చేసి దాంతో ప్రపంచాన్ని మార్చేది అంత ఉందా? నీది ఫోన్, నా ఫోన్ లేదు కదా, మనం ఎందుకు ఓవర్ యాక్షన్ చేస్తున్నాం? ఓకే, సరే. ఇప్పుడు ఎక్కడ చూసినా ఏ వస్తే భయం వేస్తుంది, ఏం చదవాలో అని, ఎలా ఉండాలో అని. ఇప్పుడు మనం ఆల్రెడీ సెటిల్ ఏదో రకంగా చేస్తున్నాం కాబట్టి నెక్స్ట్ ఏదో ఎత్తుక్కుంటాం. అప్కమింగ్ జనరేషన్
10th అయిపోయి ఇంటర్ అయిపోయి డిగ్రీ అయిపోయి లేదంటే 10th అయిపోయాక ఏం తీసుకోవాలి వాళ్ళకి ఇప్పటికి భయాందోళన సిచ్యువేషన్ జరుగుతుంటే పేరెంట్స్ చెప్తూ ఉంటారు, మేము సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఉన్నాము, ఐటీ ఫీల్డ్లో ఉన్నాము, మాకు ఇట్లా వస్తుంది, కమింగ్ సూన్ ఏ వస్తుంది అని చెప్తున్నారు. వాళ్ళు ఏ ప్రొఫెషన్ ఏం చదువుకోవాలి, వాళ్ళు ఎలా ఏ ప్రొఫెషన్ సెలెక్ట్ చేసుకోవాలి, మరి మీరేమైనా సజెషన్స్? దిస్ ఇస్ అన్ ఎక్సలెంట్ క్వశ్చన్ ఫర్ మెనీ పీపుల్. మీరు కరెక్ట్గా ఈ క్వశ్చన్ విని వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ అబ్బాయిలు కూడా చూపిస్తే బాగుంటుంది అంటున్నాను. మేబీ నా ఆన్సర్ వాళ్ళకి నచ్చుతో లేదో నాకు తెలియదు. ఈజ్ డేస్ నేను బాజ్ జాబ్స్ నాకు డెవలప్మెంట్ పోర్టల్ ఉందన్న కదా, నేను ఇంటర్వ్యూస్ చేస్తూ ప్లేస్మెంట్ చేస్తున్నాను కదా, ఈ న్యూ జెన్జీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో లేకపోతే కొత్త తరం వచ్చే వాళ్ళకి ఐ ఫెల్ట్ దే డోంట్ హ్యావ్ ఒకటి కంటిన్యూస్ ఎంగేజింగ్ పేషెన్స్. నేను మీతో ఇంతసేపు మాట్లాడుతున్నాను, వాళ్ళు ఇంతసేపు మాట్లాడరు, ఈ లోపే మనకు డీవియేషన్ అయిపోతారు మొబైల్ అని ఇంకోళ్ళతో మాట్లాడడం అని. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్సా? ఎందుకంటే ఇప్పుడు మనం ఎలా అయితే ఫేస్బుక్ నుంచి ఇన్స్టాగ్రామ్ జంప్ అవుతున్నాం, ఇన్స్టాగ్రామ్ నుంచి స్నాప్ జంప్ అవుతున్నాం, స్నాప్ నుంచి యూట్యూబ్కి, యూట్యూబ్ నుంచి ట్విట్టర్కి, అన్ని చోట్ల మీరు నేను కూడా జంప్ అవుతున్నాం. బట్ అట్లీస్ట్ వీ హ్యావ్ దట్ స్కిల్ ఆఫ్ ఎంగేజింగ్. ఇప్పుడు ఈ గంట సేపు ఇంటర్వ్యూ చదువుతున్నప్పుడు కాసేపు ఎంగేజ్ ఉన్నా, ఇప్పుడు వాళ్ళు కాసేపు కూర్చోవాలంటే వాళ్ళు ఇప్పుడు అంటే వింటున్నారు, మొబైల్ చూసి వీడియో చూడకూడదు కాబట్టి ఉన్నారు, లేకపోతే ఈ పాటికి వీడియో ఓపెన్ చేసి యూట్యూబ్లో ఒకటి చూసేవాళ్ళు, ఈ పాటికి కెమెరామ్యాన్ కావచ్చు ఎవరైనా, అలాగే నడుస్తుంది. జెన్జీ వాళ్ళకి ఆ ఓపిక కూడా లేదు. వీళ్ళు ఇంటర్వ్యూ జాబ్ చేయాలి కాబట్టి వాళ్ళు సేపు ఓపెన్ చేయలేదు, కానీ వాళ్ళు జెన్జీ వాళ్ళు అయితే సెట్ చేసి బయటకు వెళ్ళిపోయి వీడియోలు చూస్తున్నారు, లేదా స్నాప్లోకి వెళ్ళి అమ్మాయిలతో చాట్ చేస్తున్నారు. అబ్బాయిలు అమ్మాయిలు ఇద్దరు ఓపిక లేదు. దానికంటే ముఖ్యంగా ఇప్పుడున్న జెన్జీలో కామన్ సెన్స్, లాజిక్ సెన్స్, సివిక్ సెన్స్ 3 మిస్ అవుతున్నాయి. చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ అండి. ఐఎమ్ నాట్ బాదర్డ్ అబౌట్ వాట్ క్వాలిఫికేషన్ యూ హ్యావ్. నీ కామన్ సెన్స్ ఉందా, లాజికల్ సెన్స్ ఉందా, సివిక్ సెన్స్ ఉందా, ఎనలిటికల్ సెన్స్ ఉందా, ఈ 4 ఉంటే చాలు ఎవరైనా బతకగలరు కమింగ్ డేస్లో. ఈ 4 ఉండాలి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా అవసరం లేదు. దిస్ ఈజ్ అ స్టేట్మెంట్ ఐఎమ్ గివింగ్ టుడే. దిస్ విల్ బీ టాక్డ్ బై ఎవ్రీబడి ఆఫ్టర్ 2 years. మీరు చూస్తామండి, ఈ రోజు వరకు ఎవరు మీకు చెప్పుండ్రు, యూట్యూబ్లోనే చూసుకోండి. మీకు జాబ్ కోసం ఏఐ టూల్స్ నేర్చుకోండి, ప్రాంప్టింగ్ ఇంజనీరింగ్ నేర్చుకోండి అని ఇందాక కూడా చెప్పాను. కానీ బట్ కమింగ్ డేస్లో జెన్జీ వాళ్ళకి కామన్ సెన్స్, లాజిక్ సెన్స్, సివిక్ సెన్స్, అనలిటికల్ థాట్, అంటే మీ ప్రాబ్లమ్ సాల్వింగ్ మైండ్ సెట్. ఇప్పుడు ఒక సిచ్యువేషన్ వచ్చింది, నేను ఎలా హ్యాండిల్ చేస్తానని దాని బేసే మిమ్మల్ని తీసుకుంటారు జాబ్లోకి. నో వన్ ఈజ్ బోదరింగ్ టు బోదర్ అబౌట్ వాట్ క్వాలిఫికేషన్. మీ 10th కంప్లీట్ అయిందా, ఇంటర్మీడియట్ అంతా ట్రాష్ అవ్వబోతుంది 4 yearsలో. నో వన్ ఈజ్ బోదర్డ్ అబౌట్ యువర్ జీపీఏ. No one is going to bother about your qualification. No one is going to bother about your education, background or మీ కుటుంబ పరిస్థితి గురించి మాట్లాడరు. ఈ 4 ఉన్నాయా తీసుకోవండి. ట్రైనబుల్గా ఉండగలుగుతున్నారా, ఇతను నేను చెప్పిన పని చేయగలుగుతున్నాడా తెలివిగా, అంత మాత్రమే చూస్తాడు ఏ ఎంప్లాయర్ అయినా కమింగ్ డేస్లో. నథింగ్ ఎల్స్. ఇంక మిగతా అది ఏం చూడరు. మరి ఈ 4 ఎందుకుంటే సార్ కామన్ సెన్స్ ఉండదు. కావాలి మీరు చూడండి, కామన్ సెన్స్ అంటే ఏంటి, మీ చుట్టాలు ఇంటికి వచ్చారు, రాగానే వాడు అంకుల్ బాగున్నారు అడగడం అనేది కామన్ సెన్స్. అది లేదు చూడండి జెన్జీలో. ఫోన్లో చూసుకోవడమే. ముందు అంకుల్ బాగున్నారు అడగట్లా, సిగ్గుపడడం వేరు. బట్ అంకుల్ పరిచయం చేశాక అంకుల్ బాగున్నారా, నేను బాగున్నానండి. ఇట్స్ ఏ కామన్ సెన్స్, సివిక్ సెన్స్. కామన్ సెన్స్తో కూడుకున్న సివిక్ సెన్స్. సివిక్ సెన్స్ అంటే మనం ఎలా మాట్లాడతామని. అలాగే నీకు వెళ్ళి కూరగాయలు తీసుకురమ్మంటే నువ్వు కామన్ సెన్స్ అడగాలి. కూరగాయలు తెమ్మంటే ఏ కూరగాయలు తేవాలి, ఎంత తేవాలని అడగాలి ఫస్ట్. వాళ్ళు అడగరు చూడండి, జెన్జీ వాళ్ళు ఈ మధ్యకాలంలో అడగరు. కూరగాయలు తెమ్మంటే ఆర్డర్ పెట్టి, ఆన్లైన్లో పెట్టి ఆర్డర్ పెట్టి నువ్వు పెట్టాయి. ఎస్ సార్ నో, లెట్స్ బీ ఫ్రాంక్. ఇది మార్చిన వాడికి ఎంప్లాయ్మెంట్లో వస్తుంది. లేదంటే మీ అమ్మ బాబులు కొంచెం సంపాదించుంటే యూ కెన్ సర్వైవ్. దీస్ ఆర్ ద 2 things. ఎదర్ యూ హ్యావ్ దీస్ థింగ్స్ ఆర్ మీకు ఆస్తులు ఉన్నాయో చూసుకో. ఈ 2 ఉంటే చాలు మీకు బతకొచ్చు. సో ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు చార్టెడ్ అకౌంట్గా చాలా క్వశ్చన్స్ అడిగేసాను, మీరు చెప్పేశారు. ఇప్పుడు కమింగ్ యాజ్ అన్ యాక్టర్గా వస్తున్నారు. డెకాయిట్ కొత్త 10th రిలీజ్ అవుతుంది. అడవిశేషి గారు రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలు బాగా వైరల్ అవుతున్నాయి. అండ్ మీతో కొలాబరేట్ కూడా ఉండింది, ఒక మంచి క్యారెక్టరైజేషన్ చేశారు ఈ సినిమాలో కూడా. ఏంటి డెకాయిట్ ఎలా రాబోతుంది? అడవిశేషి గారి మాటలు చాలా ట్రోల్ చేస్తున్నారు, ఏం చెప్తారు మరి? యాక్చువల్గా నేను చిన్న రోల్ చేశాను అండి, వెరీ స్మాల్ రోల్. పెద్ద రోల్ నేను అయితే చాలా చిన్న రోలు, ఒక 10-15 సార్లు కనపడతాను. బట్ ఐ రియలీ నాకు గ్రాటిట్యూడ్ ఉంది శేషన్తో. ఎందుకంటే నేను ఫస్ట్ ఓన్లీ 4 days కానీ వెళ్ళాను. 4 daysలో నా యాక్టింగ్ బాగా నచ్చింది అని తనే చెప్పి, నీది ఎక్స్ప్రెషన్స్ బాగుంది అని చెప్పి నా క్యారెక్టర్ని ప్రొలాంగ్ చేశారని చెప్పారు, సుప్రియ గారు చెప్పారు నాకు. సో ఐ ఫెల్ట్ వెరీ గుడ్. ఒకటి వాళ్ళని చూస్తూ ఉన్నాను రెగ్యులర్గా, అక్కడ షూట్ చేసినప్పుడు చూస్తున్నాను. రెండోది హౌ దే పర్సీవ్ థింగ్స్ అని బట్టి కూడా చూసాం కాబట్టి ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ శేషు గారు, సుప్రియ గారు అండ్ డైరెక్టర్ డియోల్ గారు. అయితే శేష్ అన్నది ఏమవుతుందంటే పాపం చాలా మంచోడండి ఆయన. ఏది కావాలనుకోడు. మిగతా హీరోల్లాగా మన ఎవరు లేపట్లేదు, మనమే లేదన్న డైలాగులు కానీ చేయడు. ఆయన ఏంటంటే ఎప్పుడు కూడా ఆర్గానిక్గా వెళ్ళాలి, మన బదులు కంటెంట్ మాట్లాడన్న మైండ్ సెట్లో ఉంటారు ఆయన. మేబీ అది కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది ఒక్కోసారి, నాకే అనిపిస్తుంది. అన్న నువ్వు ఇట్లా కాదన్నా, మనం బెటర్ చేయాలి కదన్నా, మనం కూడా మాడవచ్చు కదన్నా, కొన్ని డైలాగ్ వచ్చు కదా, నీ దగ్గర విషయం ఉంది, డైరెక్షన్ విషయం ఉంది, నీవు రైటింగ్ చేయగలవు, డైరెక్షన్ చేయగలవు, అండ్ యూ కెన్ యాక్ట్ ఇట్, యూ కెన్ డూ సో మెనీ థింగ్స్.
నువ్వు ఇంకా పొగరగా ఉంటే లేదు. హీఈస్ అ వెరీ హంబుల్ హ్యూమన్ బీయింగ్, చాలా మంచోడు. అసలు సెట్లోకి వచ్చాక అందరినీ మంచిగా ఉంటుందండి. ఇప్పుడు నేను చాలా మంది చూశాను, వేరే హీరోలను కూడా చూశాను, వాళ్ళు కొంచెం పొగరు ఉంటుంది, ప్రతి ఒక్కరు పలకరించరు. ఎవరితో అయితే ఉందో వాళ్ళ వరకే హాయ్ చెప్తారు, మిగతా వాళ్ళని కనీసం చూసినట్టు కూడా చూడరు. అలా తప్పు లేదు, వాళ్ళు టైం చేయాలనుకుంటారు, వాళ్ళు కూడా తప్పు పట్టు నేను. కాకపోతే దిస్ గై ఈజ్ వెరీ డౌన్ టు ఎర్త్, బాగా అందరిని పలకరిస్తాడు. కాకపోతే అతన్ని ఫ్యూచర్లో తీసుకెళ్ళేది ఒకటే ఒక యూనో స్కిల్. ఎవరైనా అవ్వచ్చు అవతల వాళ్ళు, పెద్ద యాక్టర్ అయినా. నేను సెట్లో గమనించింది, అవతల ఎంత పెద్ద యాక్టర్ అయినా అవునండి, నేను అనుకున్న సీన్ రావాల్సిందే, కాంప్రమైజ్ అవను. అది ఎంత పెద్ద, నేను లొకేషన్లో చూశాను, ఒక ఇష్యూని కూడా చూశాను, అందుకని చెప్తున్నాను. నువ్వు ఎంత పెద్ద డైరెక్టర్, ఆ ఆర్టిస్ట్ అన్నాడు, నువ్వు ఇందాక అది తీసావు కదా, నువ్వు అది ఉంచుకోమ్మా, నేను మళ్ళీ యాక్ట్ చేయాలని అడిగాడు. లొకేషన్లో నేను అన్నాను అక్కడ సీన్లో, నేను మళ్ళీ ఇది యాక్ట్ చేయాలా? ఆయన చాలా పెద్ద యాక్టర్, 30 ఏళ్ళ నుంచి మార్కెట్లో ఉన్న అతనితో సీన్లో నేను ఉన్నాను. నేను మళ్ళీ చేయాలా, దాంట్లో సెట్ చేసుకోండి. లేదు సార్ అది చెప్పాడు. ఆయన యాక్ట్ చేయడం పక్క వెళ్ళిపోయాడు, పావుగంట సేపు పక్క వెళ్ళిపోయాడు. నేను ఎందుకు యాక్ట్ చేయాలి, నేను ఇంత పెద్ద సీనియర్ని, నేను మళ్ళీ ఇలా ఎందుకు చేయాలని వెళ్ళాడు. అయినా కూడా శేషన్న గట్టిగా పాపం, అంటే ఆయన కూడా అడగొచ్చు, నేను అడుగుతున్నా కదా ఇలా చేయొచ్చని, అంటే డైరెక్టర్ గారు అడుగుతున్నారు. శేషన్న కొన్ని ఇలా ఎమోషన్ బాగుంటే, ఆయన కూడా కో రైటింగ్ కాబట్టి ఎమోషన్ ఇలా కావాలనుకున్న అడిగారు. సో డైరెక్టర్ గారికి కూడా ఇద్దరు కలిసి అప్పుడు అడిగినప్పుడు డైరెక్టర్ గారు డీల్ చేయడం కుదరదు కదా, ఆయనకు తెలిసిన శేషన్న ఆయన వెళ్ళి సార్ ఇలా కాదు ఇలా అని, అలా చెప్తావు అబ్బా. సిచ్యువేషన్ చూసినప్పుడు నేను దెన్ ఐ ఫట్ ఇలా ఉండాలి, నేను కమింగ్ డేస్లో శేషన్న ఎలా అయితే కంటిన్యూ చేస్తున్నాడో అలా ఉండాలి అని నేర్చుకున్నాను. నేను కాంప్రమైజ్ అవ్వద్దు, అవతల ఎంత పెద్దలైనా. దానివల్ల కొంచెం నెగిటివ్ అవ్వచ్చు, నెక్స్ట్ సినిమా మాత్రం నాకు వచ్చి పని చేయకపోవచ్చు, బట్ శేష్ లాంటి వాళ్ళు ఎప్పటికైనా సర్వైవ్ అవుతారు, ఎప్పటికైనా గొప్ప స్టార్లు. ఇప్పటికే స్టారు, బట్ ఇంకా పెద్ద స్టార్ అవుతారని నమ్మకం నాకుంది. ఈ సినిమా ద్వారా ఆయన ఇంకా ఎక్కువ పెద్ద స్టార్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఎందుకు మా స్వార్థం ఉంటుందిగా నాకు సినిమా చేసిన. ఓకే, డన్. థ్యాంక్ యూ బోస్, థ్యాంక్ యూ సో మచ్. సచ్ ఏ లవ్లీ మీటింగ్ విత్ యూ. యాక్చువల్లీ ఈ ఏ వచ్చిన తర్వాత మ్యాన్ పవర్ తగ్గిపోతుంది అన్న ఎవరైతే ఆలోచనలు ఉన్నాయో, అండ్ అప్కమింగ్ ఎస్పెషల్లీ మీరు మాట్లాడిన మాటలు పేరెంట్స్ వినాలి. ఎంత జెన్జీ వచ్చినా కూడా వాళ్ళకి పిల్లలు కాబట్టి బాగుండాలని కోరుకుంటారు. ఇప్పుడు అందరికీ ఆప్షన్స్ ఎక్కువైపోయినాయి. స్కూల్కి వెళ్ళినా, కాలేజ్కి వెళ్ళినా ఫ్యాకల్టీ చెప్పేది కూడా చాలామంది వినట్లేదు. మీరు అన్నట్టు గూగుల్ ఉంది కదా, ఇంటికి వెళ్ళి యూట్యూబ్లో చూసుకోవచ్చు, టెక్స్ట్ బుక్స్ అన్నీ ఆన్లైన్లోనే వస్తున్నాయి, టీచర్ని కేర్ చేసేది అంటే ఒక రెస్పెక్ట్ అనేది మిస్ అవుతుంది. మీరు అన్నట్టు ఎంపతి మిస్ అవుతుంది, పేషెన్స్ మిస్ అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. సో చాలా బెస్ట్ సజెషన్స్ ఇచ్చారు. అండ్ ఈ వీడియో ఏంటంటే ఎస్పెషల్లీ ఎడ్యుకేషన్ వైజ్, ప్రొఫెషన్ వైజ్, దట్టు మన ఫ్యూచర్ పాత్ ఎట్లా ఉండాలి అనేది మాత్రం క్లియర్గా చాలామందికి సుమన్ టీవీలో చూస్తున్నటువంటి ప్రేక్షకులకు ఉపయోగపడుతుంది. సో ఈ ఇంటర్వ్యూ తర్వాత రెస్పాన్స్ బట్టి మళ్ళీ ఇంకొక ఇంటర్వ్యూ అయితే ఖచ్చితంగా చేద్దాం. చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇందా పేరెంట్స్ అన్నారు కాబట్టి ఎస్ పాపం వాళ్ళు బాధపడతా ఉండొచ్చు, మా పిల్లలు ఇలా ఉన్నారా, కామన్ సెన్స్ లేదా, లాజిక్ సెన్స్ ఫీల్ అవ్వద్దు. నేనేం చెప్తాను అంటే, వాళ్ళకి ప్రాక్టికల్ వర్క్లు చెప్తా ఉండండి. వాళ్ళకి ప్రాక్టికల్ వర్క్, బ్యాంక్కి వెళ్ళి ఒక అమౌంట్ డిపాజిట్ చేయమన్నాం, లేదా బయటకు వెళ్ళి కూరగాయలు తెమ్మన్నాం, మీరు నేర్పించండి. అంటే రియల్ స్కిల్స్, ఇప్పుడు మనం ఏదైతే రియల్ స్కిల్స్ నేర్చుకున్నామో అవి నేర్పించండి. సో దట్ వాళ్ళ ఎంగేజింగ్ యాక్టివిటీ పెరగడం వల్ల వాళ్ళలో ఒక కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతుంది. ఎంగేజింగ్ యాక్టివిటీ, ఇప్పుడు దాకా వాళ్ళు ఎంగేజ్ ఎవరితో అవుతున్నారు, వాళ్ళ ఏజ్ ఫ్యాక్టర్తోనే ఉన్నారు. మీకు ఎప్పుడైతే మల్టిపుల్ పీపుల్తో ఎంగేజ్ అవుతున్నారు, సపోజ్ మీరు సూపర్ మార్కెట్కి వెళ్ళి కొన్ని తెమ్మన్నారు, అప్పుడు వెళ్ళినప్పుడు అక్కడ సూపర్ మార్కెట్లో అతనితో మాట్లాడాలి, అంత తక్కువ ఎడ్యుకేటెడ్ ఉంటుంది మీకు రోడ్ కంటే, బట్ అతనితో ఎలా మాట్లాడుతున్నాడు అనేది నేర్చుకుంటాడు. గొడవ అవుతుంది, ఎప్పుడైనా గొడవ అవుతుంది, వెళ్ళినప్పుడు బైక్ తగులుతుంది, గొడవ అవుతుంది, ఎలా హ్యాండిల్ చేస్తున్నాడు, ఇవన్నీ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ బిఫోర్ 30 years వాళ్ళకి తెలియదండి. 25-26 ఏజ్ వచ్చేదాకా ఎవరికి కూడా నేను ఎక్కడ సూట్ అవుతానో తెలియదు, మీ పిల్లలకైనా. బట్ అప్పుడు దాకా ఏంటంటే మ్యాక్సిమం అన్ని రకాలుగా ట్రై చేయండి. ఇది మీ అబ్బాయి సెటిల్ అయిపోవాలని ఆలోచించకండి, రుద్దకండి. ఇప్పుడు నేను సీఏ చదవమని మా ఇంట్లో వాళ్ళు చెప్పలేదు, నేను నేర్చుకున్నాను. బట్ ఈరోజు సీఏ కంటే కూడా ఐఎమ్ ఫోకసింగ్ ఆన్ అదర్ ఆస్పెక్ట్. మనం చదువుకుంది వేరు, చదువుతుంది కాబట్టి నేను చెప్పేది ఏ పేరెంట్కైనా అందరూ బాగుపడతారు. మీరు టైం ఇవ్వండి, నేర్చుకునేలాగా ప్రోత్సహించండి. ఎడ్యుకేషన్ కాదు, కూర్చొని బుక్స్ అయితే ఏమీ రాదు, బయట ప్రపంచంలో ట్రావెలింగ్ చేయించండి, చిన్న పనులు చేయించండి. ఎలక్ట్రిసిటీ ఇష్యూ వచ్చింది, ముందు వాడిని చదువుకోమని, అదే దాని గురించి ఏం చేయొచ్చు అని అడగమండి, ఎవరినైనా అడగమండి, ఎలక్ట్రీషియన్ పిలవండి, ఎలక్ట్రీషియన్తో పాటు పని చేయమండి. ఇట్లా ప్రాక్టికల్ వర్క్లు నేర్చుకుంటూ ఉంటే వాళ్ళకు ఒక ఐడియా వస్తుంది, వాళ్ళకి ఎంగేజింగ్ స్కిల్స్ పెరుగుతాయి. లేదంటే ఆ మొబైల్ చూస్తారు, మీరు లేనప్పుడు అది అవుతారు. బీ కేర్ఫుల్. లాస్ట్ క్వశ్చన్, ఒక మంచి క్వశ్చన్ వచ్చింది. ఇప్పుడు ఇంతకు ముందు ఏంటంటే 90s కిడ్స్ మనందరం అదే కాబట్టి, బాగా సంపాదించాలంటే డాక్టర్ చదవరా, ఇంజనీర్ అవరా, చార్టెడ్ అకౌంట్ అవరా, లాయర్ అవరా. చార్టెడ్ అకౌంట్ నిజంగా ఎప్పుడు ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది, కానీ సెలెక్ట్ చేసుకునేవాడు 24 hours చదివేవాడైతేనే చార్టెడ్ అకౌంట్ సెలెక్ట్ చేసుకునేవాళ్ళు. ఎంత కష్టపడి చదివితే నువ్వు పెద్దగా అంత పెద్ద ఎక్కువ సంపాదించి హ్యాపీగా ఉంటావు నాన్న అని చెప్పేవాళ్ళు ఇంట్లో. ఇప్పుడు మరి ఏ వచ్చిన తర్వాత వాట్ నెక్స్ట్, సీఏ ఎట్లా ఉండబోతుంది, నిజంగానే ఇప్పుడు వాళ్ళు ఆ స్టెప్ తీసుకోవచ్చా ఒక చార్టెడ్ అకౌంట్గా? మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? నేనేమనంటే కొన్ని ప్రొఫెషన్స్ ఆర్ ఆల్వేస్ రెస్పెక్ట్ఫుల్ అండి. ప్రొఫెషన్స్ అంటారు, జాబ్స్ కాదు.
డాక్టరు, లాయరు, ఇంజనీరు, సిఏ అండ్ ఆర్టిస్ట్ వీళ్ళని ప్రొఫెషన్స్ అంటారు. ఎందుకంటే వాళ్ళు స్కిల్ బేస్ మీద చేస్తారు కాబట్టి ఆల్వేస్ రెస్పెక్ట్ఫుల్. కానీ అది రీప్లేస్ దాంట్లో కూడా కొంత చెప్పే కదా ఇందాక, నన్ను రీప్లేస్ చేసేసి గ్రో కొన్ని విషయాలు బేసిక్ అయిపోయింది కాబట్టి నేనేం చేయాలి, నేను ట్యాక్స్ బెనిఫిట్ ఎలా చేయాలని చూడాలి. వితౌట్ ఏతో కాకుండా ఇంకా బెటర్గా ఏం చేయాలో నేను నేర్చుకోవాలి. నేను దాని తగ్గట్టు నా క్లయింట్ సర్వీస్ ఇవ్వాలి. అలా నేను డెవలప్ అవ్వాలి. నేనేమంటానంటే కమింగ్ డేస్లో ఇప్పుడు ఈ రోజు నేను సంపాదించడానికంటే కూడా ఒక ఇన్ఫ్లుయెన్సర్ హ్యావింగ్ 2 lakhs సబ్స్క్రైబర్స్ ఆర్ ఫాలోవర్స్ ఈజ్ ఎర్నింగ్ పర్ మంత్ 4-5 lakhs కూడా ఎర్న్ చేస్తున్నారు. కరెక్ట్, బికాజ్ ఆఫ్ బేస్డ్ ఆన్ ప్రమోషన్స్. ఇంకా నేను ఆ చదువుకి అర్థం ఏంటి? నో అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మన కుటుంబం మా తల్లిదండ్రులైనా మేము ఏమనుకుంటారు, మా అమ్మ కూడా అంటూ ఉంటుంది, బోసు నీకు ఎందుకు ఈ సినిమాలు, సీఐ ఉండవు, ఇంత రెస్పెక్ట్ ఉంది, ఇంతమంది పిలుస్తారు, నువ్వు కూర్చొని పని చేసుకుంటే డబ్బులు వస్తాయి కదా, ఎందుకు నీకు తొత్తరా, అటు ఇటు పోతావు, అంత దోల ఎందుకు నీకు అని మా అమ్మ ఈ రోజుకి బాధపడింది. మా వాడు ఇంకా సెటిల్ అవ్వలేదు, జూడి ఏం పని పాటలేదని బాగా ఏడుస్తూ ఉంటుంది. బట్ నేను చెప్తాను, అమ్మ నాకు నచ్చింది నేను చేయని, నీ దగ్గరికి వచ్చి నేను ఆస్తిని గుల్ల చేశానా, లేకపోతే నేను తాగేసి తందనాడని మిమ్మల్ని ఇబ్బంది పెట్టానా, లేదు కదా. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఐఎమ్ ట్రయింగ్. నేను వచ్చి నీ దగ్గర రూపాయి అడగలేదు, నీ దగ్గర నుంచి నీ రూపాయి తీసుకోవట్లా, నేను సంపాదించిన దాంట్లో నేను అడ్జస్ట్ అవుతున్నా. ఎస్, నాకు కొంతమంది నేను ఎవరైనా మోసపోయి ఉండొచ్చు, ఎవరైనా డబ్బులు ఇచ్చేస్తే వాళ్ళు నాకు తిరిగి ఉండకపోవచ్చు, ఆ ఇష్యూస్ మీకు తెలిసి ఉండొచ్చు. బట్ ఏ రోజైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు కానీ నాకు నచ్చింది నేను చేయొచ్చు అనే మైండ్ సెట్లో నేను నా జర్నీ చేస్తున్నాను. మీ పిల్లలకి అలా కాకుండా మీరు అవన్నీ ఏంటి, నాకంతా నేను తెలుసుకున్నా నాకు ఏ సూటబుల్ అని చెప్పి నేను అన్నింటిలో ఏళ్ళు పెట్టి గెలికి ఓహో ఇది నాకు సెట్ కాదని వదిలేసిన తర్వాత ఇంకో దాంట్లోకి వచ్చా. ఇప్పుడు ఇన్ని 10 చేసిన తర్వాత చివరికి నాగిట్లో ఉన్నా. నాకు నచ్చిన నాగిట్లో కూడా ఒకటి ఆపేసాను, మిగతా 3 నా ఫోకస్ ఈరోజు. మిగతా 10 చేసా ఇంతకుముందు, 10 ఆపేసి. అట్లా మీ వాళ్ళు కూడా తెలియజేసుకోండి. అలానే బిగ్ లాస్ వచ్చేలా కాకుండా చిన్న చిన్న వాటిలో అతను పని చేస్తూ ఉంటే మీకు కూడా అర్థమైతే పర్సనాలిటీ, ఆ పిల్లలకు కూడా పర్సనాలిటీ అర్థమవుతుంది కదా, దాని బేస్ మీద ఫ్యూచర్ని డిసైడ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ బోస్, థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.